అది ఇదని ఏడుస్తుంటే ఆ తరుణంలో మాకు మా వారిని తీసుకొని రావటం జరిగింది. తను రావటం జరిగింది. నెలలోనే ఇంక వాళ్ళు వచ్చారు. మరుసటి రోజే వచ్చేసి ఇంకా నిశ్చితార్థం లేదు, ఏం లేదు మేడం. మామూలుగానే వచ్చి ఒక చీర, పండ్లు అయి ఎత్తుకొని వచ్చారు. చూసి ఇంకా అయిపోయింది. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే అని వీళ్ళు ఎళ్ళారు. వీళ్ళు ఎళ్లి చూసి ఇంక ముహూర్తాలు పెట్టుకొని వచ్చేసి మ్యారేజ్ చేశారు నెలకల్లా. మా మ్యారేజ్ అయిన 20 రోజులకి నాన్నగారు చనిపోయారు. ఇంక నాన్నగారు చనిపోయాక నాకు అవగాహన అంటూ ఏంటో లేదు. తను గూడా అంత తెలిసినవాడు గాదు. తనేమో వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ అమ్మ కాడ ఉండకుండా. మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక నెల కల్లా వాళ్ళ అక్క కొంచెం ఏదోలా ఉండటము, మమ్మల్ని పట్టించుకోకపోవటము, మేమేది చేసినా కోపగిచ్చుకోవటము అలా ఉంటుంది. అమ్మా ఇంగిక్కడొద్దు మనం పక్కకెళ్దామని రెంటింట్లో పెట్టాడు తీసుకెళ్ళి. అప్పుడు అమ్మ రావడానికి నాన్నగారు చనిపోయి ఉన్నారు. అటు అత్త వాళ్ళ నుండి మాకు సపోర్ట్ ఏం లేదు. ఆ తరుణంలో ఏం లేదు. మేము బట్టలతో బయటికెళ్ళిపోయాము. ఇంగ ఆ తర్వాత మా ఆడపడుచు వాళ్ళ ఆయనే ఒక మంచము, ఒక బిందె అలాగా కొన్ని కొన్ని తీసుకొనొచ్చాడు. వస్తే మాకొద్దు మేము కొనుక్కుంటామని ఈయన కోపంతంటే, లేదులే అని ఆయన అయి అక్కడ పెట్టెళ్ళాడు. అయి పెట్టి వెళ్ళిన తర్వాత చిన్న చిన్నగా ఇంగ ఈయన బేల్దారి మేస్త్రి. బేల్దారి పనికెళ్తున్నాడు. నేనేమో ఇంట్లోనే ఉంటున్నా. అంటే ఏం పనులు రావు అప్పటికి. సరే ఉంటుంటే ఇంటి పక్కనామ పనులకు తీసుకెళ్ళిద్ది. మేము రెంట్‌కుండే కాడామ. అమ్మ రోజు ఇంట్లోనే ఉంటావు. ఆ అబ్బాయి ఒక్కడు తెస్తే మీకు జరగాలంటే కష్టం గదా! సరే రా నాతోటి నేను తీసుకెళ్ళి పని నేర్పుతానన్నది. సరే పద పోదామని క్యారేజ్ పెట్టుకొని నేను కూడా చిన్న చిన్నంగా పోవటం స్టార్ట్ చేశా. అన్ని పనులు చిన్న చిన్నంగా నేర్చుకుంటున్నా. ఆ తరుణంలో మా పెద్ద బాబు అక్కడ కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయిన తర్వాత ఇంగా వద్దులేమాయి నువ్వు ఇంట్లో ఉండు. నేనొక్కడినే తెస్తాను తిందాము. నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కాబట్టి ఎళ్తే బాగుండదనంటే, లేదులే బావ నేను గూడా ఎళ్తాను. చిన్న చిన్న పనులకెళ్తా అని జెప్పేసి మా పెద్ద బాబు 8దో నెల దాకా పనికెళ్ళాను. 8దో నెల వచ్చి 9 గూడా వచ్చిద్దన్న దాకా పనికెళ్ళాను మేడం. అలా చిన్న చిన్నగా కష్టపడుతూ ఉన్నాము. మా పెద్ద బాబు పుట్టబోయే వరకు మా అమ్మగారికి 9దో నెల అనేది నాన్నగారు చనిపోయి 9దో నెల అనేది వచ్చి వాళ్ళ అమ్మగారింటికెళ్ళి బట్టలు కట్టుకొనొచ్చింది. వచ్చిన తర్వాత ఇంగ నా దగ్గరకొచ్చింది. ఇంగ మా పెద్ద బాబు నెలల టయానికి నా దగ్గరకొస్తే, "అత్త వద్దులే మీ ఇంటికి పంపించను. ఇక్కడే ఉండిద్ది" అనని జెప్పేసి అంటే, ఇంగ అమ్మగారు గూడా నా దగ్గరే ఉన్నారు. రెంటింట్లోనే ఉన్నాం అప్పటికి గూడా. ఆ తర్వాతొచ్చేసి ఇంగ డెలివరీ అయినాక గూడా మా ఆడపడుచు గాని, మా అత్తగారు గాని వాళ్ళ నుండి నాకేమి లేదు. ఇంగ మా అమ్మగారే చూస్తున్నారు. సార్దే ఖర్చంతా అమ్మగారు గూడా ఏమి తీసుకురాలా. సార్దే ఖర్చంతా. అలా పెట్టుకున్న తరుణంలో బాబు కన్నాను. ఆ తర్వాత ఇంగ మేము రూపాయికి రూపాయి మిగిలిచ్చుకోవడం స్టార్ట్ జేశాము. మిగిలిచ్చుకున్న తర్వాత దగ్గర దగ్గర ఒక 6,00,000 అయినియి. 6,00,000 అయితే ఇంగ మాకు స్థలం కొన్నాడు ఊర్లోనే. ఏం చేద్దామంటే ఇంగ రెంటిల్లో ఎన్నాళ్ళుంటాము. పిల్లలు గదా! ఇంగ మళ్ళీ ఇబ్బంది పడతామని జెప్పేసి నా బాబుకు పాలిచ్చి నైట్ పడుకోబెట్టి మేము 18 ట్రిప్పులు 2 రోజులు మోసుకున్నాం మేడం ఇద్దరమే మట్టి. అలా అంత కష్టపడి చేసుకున్నాం ఇల్లు. నెలలోపే ఇల్లు కట్టేసుకున్నాం. ఇద్దరు బేలుదారులు పెట్టుకొని మేమిద్దరితోటి నెలలోపు స్లాబ్ ఏసేసుకున్నాం. అలా ఏసేసుకొని ఇంగ మా సొంత ఇంట్లోకి ఎళ్ళాము. సొంత ఇంట్లోకెళ్ళిన తర్వాత మళ్ళీ చిన్న బాబుని డెలివరీ అయ్యాను. ఆ తర్వాత చిన్న బాబు పుట్టినాక కొంచెం కలిసొచ్చింది మాకు బాగానే. చిన్న బాబు పుట్టినాక ఊర్లో ఇంకొక ఫ్లాట్ కొన్నాము. పొదిల్లో ఇల్లు కొన్నాము. అట్లాగే ఇంగ మళ్ళీ కొంచెం కష్టపడి ఒక కారు కొనుక్కున్నాము. అలా అలా చేసుకుండే కొంది ఇంగ అప్పుడొస్తున్నారు. మావోడు అంట అందరూ దగ్గరికి. అప్పుడు దాకా లేదు ఈడేం అడుగుతాడని జెప్పేసి ఎవరు దగ్గరికి గూడా రాలా. తన కాళ్ళ మీద తను నిలబడి ఎవరిని అడగకుండా చిన్న చిన్నంగా కష్టపడి అన్నీ సంపాదించుకున్నాక, మా వోడికేమి మా వోడు ఏదైనా జేస్తాడు.
అన్న తీరుకొచ్చాడు. ఆ తరుణంలో ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారుగా మేడం, నేను పనికి వెళ్ళను కుదరదుగా, చిన్న పిల్లలు కదా, మరి నువ్వు మిషన్ నేర్చుకొని ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కోమలయ్య మేడం అని మిషన్ నేర్పుతుంది. ఆమెకి ఒక 3,000 కట్టి మిషన్ నేర్పిస్తానని ఆమెకు 3,000 కట్టాడు. 3,000 కట్టి నన్ను మిషన్ దగ్గరికి వెళ్ళమంటే, ఇప్పుడు మిషన్ ఏంది బావా, నేను కూడా చిన్నగా మా అమ్మ దగ్గర వదిలిపెట్టి పనికి వెళ్తానులంటే, వద్దులే ఇంక చాలు, నేను చెయ్యొద్దు, ఏమొద్దు, నువ్వు మిషన్ నేర్చుకో చాలు అని చెప్పారు. సరేలే అని చెప్పి పిల్లల్ని చిన్నగా పెద్ద బాబుని అంగన్వాడికి పంపించుకుంటూ నేను చిన్న బాబుంది నిద్ర పుచ్చుకొని మా అమ్మ దగ్గర ఇంక నేను మిషన్ దగ్గరికి వెళ్ళేదాన్ని. ఆ తరుణంలో మిషన్ నేర్చుకుంటున్నా. ఒక నెల, నెలన్నర పోయిన తర్వాత నాకు నరసమ్మ మేడం అని దేవత లాగా నాకు కలిసి కలిసింది. అంటే అట్లా పరిచయం అయింది, అక్కడ మిషన్ దగ్గర ఉంటా అట్లా ఇట్లా ఉంటా మేడం పరిచయం అయింది. ఆ దేవత నాకు మంచి ప్లాట్ఫామ్ అని ఈ ఆశా వర్కర్ది ఇచ్చింది. ముందమ్మా నువ్వు జాయిన్ అవుతావా అంటే, మేడం నాకేం చదువు ఎక్కువ లేదు, నేను రాయలేను అంటే, చూసి రాస్తా కానీ అంతగా రాయలేను చదవలేను అంటే, దీనికి చదువుతో సంబంధం లేదు ఏమి లేదమ్మా, నువ్వు ఊరక పలానోళ్ళు అని చెప్తాము, వాళ్ళని పిలిచిరా ఇండిషన్లు వేయడానికంటే, ఏమోనక్క నాకు తెలీదు మరి, మా ఆయన్ని అడగాలి అన్నా. సరే ఈసారి రేపు వస్తావు కదా మిషన్ దగ్గరికి, మీ ఆయన్ని అడిగి తీసుకొని రా అన్నది. ఇంటికి వెళ్ళి ఈయన జ్యోతి ఈయన పక్క పక్క నవ్విండు, అవన్నీ రాయాలి నీ వాళ్ళేనా అయ్యేది, నువ్వు మిషన్ నేర్చుకో కదలకుండా అని. అక్క మా ఆయన ఇట్ట అన్నాడు అక్క వద్దన్నాడంటే, ఇంకా మధ్యాహ్నం వ్యాక్సిన్, ఆ రోజు బుధవారం అనమాట, వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత మా సార్ కూడా ఎందుకో ఫీవర్ వచ్చో దేనికో ఇంట్లో ఉన్నాడు. వెళ్దాంపా నేను అడుగుతాను మీ వారిని అని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అయ్యా రోజు రావసరలా, వారంలో ఒకసారి 2 సార్లు వస్తే చాలు, ఏమి ఇబ్బంది ఉండదు, నేను చూసుకుంటానని పంపించయ్యా అని అంటే, లేదక్క అమ్మాయికి కొంచెం చదువు లేదు, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడిద్దని నేనే వద్దన్నానంటే, లేదు నేను చూసుకుంటానని అక్క ఒప్పించింది. ఒప్పించిన తర్వాత ఇంకా ఆధార్లు ఎన్ని జిరాక్సులు తీసుకురమ్మంటే అన్నీ తీసుకెళ్ళాము. జాయిన్ అయ్యాం సార్. జాయిన్ అయ్యాక 1 సంవత్సరం రోజులు ఏమి రాలా. ఈయన అన్నాడు మిషన్ నేర్చుకోక ఎందుకు ఇది, ఊరక అంటే తెలియలేదు అంటే, సరేలే వస్తాయిలే అయ్యా అది ఇది అన్నది. 1 సంవత్సరం తర్వాత 3,000 కాడ నుండి స్టార్ట్ అయింది. 1,500, 3,000 అట్లా నుండి స్టార్ట్ అయ్యి ఇంకా నాకు 10,000, ఇప్పుడు 10,000 సార్. అలా ఆ దేవత అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా ఈ వెస్టేజీలోకి రావటానికి మొదటి కారణము ఇంకొక దేవత తయారైంది నాకు, ఐమా మేడం గారని. ఆ దేవత చెప్పింది సార్ నాకు ఫస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కోటప్పకొండ మీటింగ్ ఉంది రారత్తమ్మా అని చెప్పింది. అక్క చాలా చూసేయాలి అక్క అనుకొని నా మనసులో నేను, అయ్యా వాళ్ళ అక్క వచ్చేది నేను రాళ్ళ, మాకు బొరగొళ్ళు ఉన్నాయి, కోళ్ళు ఉన్నాయి అని ఏదేదో చెప్పా. సరేలేని వదిలేసింది. ఆ తర్వాత కూడా వదల్లా నన్ను, అంటే అప్పుడు వదిలేసింది. మళ్ళీ నెక్స్ట్ డే కలిస్తే ఏంది అత్తమ్మ హ్యాండ్ ఇచ్చినావు అంటే, లేదు అక్క నాకు కుదరలేదంటే, మళ్ళీ ఇంకా ఒక వారం తర్వాత వచ్చింది. ఏం ఆలోచించావు అన్నది. ఏం ఆలోచించానంటే, ఆధార్ ఇయ్యి ఐడి వేస్తానంటే, దేనికక్క ఆధారు, ఆధార్ లేదు ఏం లేదులే మా ఆయన దగ్గర ఉంది అని నేను తిప్పుకుంటానే ఉన్నా. 2 నెలలు 3 నెలలు తిప్పుకున్నా ఈ దేవతని. తిప్పుకొని తర్వాత బాగా పన్ను నొప్పి వచ్చింది సార్ నాకు, విపరీతంగా పన్ను నొప్పి వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. పొద్దున వెళ్తేనేమో ఆయనమ్మ సగం ఇరుగుంది, చీమ్ పట్టింది, బ్లడ్ పట్టింది, ఇది ఇక్కడ తీయని కుదరదు, ఒంగోలువో లేదా కనిగిరివో అని చెప్పాడు. ఏం చేయాలో అర్థం కాక మాకు అప్పటికి డబ్బులు కూడా ఒక 20,000 తీసి పెట్టుకున్నాం, అంటే ఆపరేషన్ చేయించుకోవాలన్నారు కదా అని చెప్పేసి. ఇంకా ఎట్లా చేయాలా ఏంటా అని చెప్పి ఆలోచిస్తుంటే, ఒకరోజు ప్రతిమా మేడం, ఐమా మేడము ఇక్కడ మా బావగారు అమ్మాయి ప్రసన్న అని ఉంది, ఆ అమ్మాయిని కలవను బండి వేసుకొని వచ్చి వాళ్ళు అటు పోకుండా నా దగ్గరికే వచ్చారు.
అక్క వాటర్ ఓకే. తాగండి అక్క అంటే కూర్చొని వాటర్ తాగి ఏంద్ర అత్తమ్మ డల్లుగా ఉన్నావు ఇదిగో అన్నారు. మేడం వాయిస్ క్లియరా? మేడం క్లియర్ గానే ఉంది వాయిస్, కంటిన్యూ మేడం. ఉమ్. అలా కూర్చొని వాళ్ళు వెళ్ళకుండా నన్ను చూసి జోకులు వేసుకుంటూ ఏంది అట్టన్నది రత్తాలు అత్త అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం లేదు అక్క అంటే చెప్పు రత్తమ్మ అంటే ఏం లేదు అక్క ఇలా చెప్పారు నాకు, పన్ను ఇలా అయింది, ఇలా ఆపరేషన్ చేయాలన్నారు అంటే ఏందే నీకు ఒకటి పోయారు ఒకటి వస్తా ఉందని అయ్యమ్మ మేడం గారని, లేదులే ఇదిగో ఈ పేస్ట్ వాడు చూడు ఒక 10 రోజులని బ్యాగ్లో నుండి గ్యానా పేస్ట్ తీసి ఇచ్చారు నాకు. అక్క పేస్ట్లు ఇట్టటి చాలా వాడే నాకు ఇచ్చారు అక్క, 150 180 అట్లా చాలా రేటు పెట్టి కూడా వాడేం తగ్గలేదంటే, సరే నాకు డబ్బులు వద్దే వద్దులే ముందు ఇది వాడి చూడవే ఒక 10 రోజులు అని నాకు పేస్ట్ ఇచ్చింది. పేస్ట్ ఇస్తే అది ఇంకోళ్ళు పోయినాకే వాళ్ళని నేను సాయంత్రం ఉదయం గడగమంటే నేనేం చేసాను వాళ్ళని వాడిచ్చి మధ్యాహ్నమే గడిగా అయినా చూద్దామని. మధ్యాహ్నం గడిగాను, మళ్ళీ సాయంత్రం గడిగాను, ఉదయం గడిగాను, అలాగే ఒక 10 రోజులు కడిగిన తర్వాత దానంతట అదే వాపు తగ్గుతుంది, చీము బ్లడ్ అనేది ఉమ్లో వెళ్ళిపోతుంది. నాకు వారానికల్లా నాకు రిలీఫ్గా ఉంది, పన్ను నొప్పి తగ్గట్లే, ఏదన్నా తిన్నిస్తుంది, బాగుంటుంది. ఇక ఆ పన్ను దెబ్బకి జ్వరం వచ్చేది, అన్ని బిల్లలు కట్టేది మెడంతా. అలా అయ్యే ఈ పేస్ట్ ఎప్పుడు వాడుతున్నాను, అప్పుడు అలాంటివి ఏం లేదు. వాయిస్ కట్ అవుతుంది మేడం. మేడం మేడం రత్తమ్మ మేడం వాయిస్ రావట్లేదు మేడం. ఒకసారి మ్యూట్ అయినట్టున్నారు చూడండి. సార్ మేడం గుడ్ ఎస్ మార్నింగ్ మేడం. మేడం, రత్నం మేడం. ఓకే సార్. వాయిస్ కట్ అవుతుంది మేడం, కొంచెం చూసుకొని కంటిన్యూ చేయండి మేడం. ఓకే ఓకే మేడం, సారీ ఓకే. మేడం. వచ్చేసి ఓకే మేడం. ఆ ఈ పేస్ట్ ఏం పేస్ట్ తెలియదు కానీ అంటే వెస్టేజీ అనేది తెలియదు నాకు. మేడం ఇచ్చిపోయింది అక్క ఇచ్చిపోయింది కదా, ఈ పేస్ట్ ఏం పేస్ట్ బాగా పనిచేస్తుంది బావా నాకు, ఈ వాపు తగ్గింది, నాకు చీము నెత్తురు కూడా పోయింది, బాగుంది ఇది, చాలా బాగుంది, ఎంతో కానీ రేటు, ఇది ఏం కంపెనీ తెలియదు కానీ నన్ను కూడా జాయిన్ అవ్వమన్నది అని అంటే, నువ్వు నాకు చెప్పావా అన్నాడు. అప్పటికి మా సారే చెప్పలే కానీ అక్క చెప్తున్నాను కానీ ఈయనేమంటాడు అని చెప్పేసి ఈ ఆశా వర్కర్ అంటేనే నవ్వాడు, ఇవన్నీ ఉంటాయో రాసేయి, ఇవన్నీ ఉంటాయో చదివేయి, నా వల్ల కాదు కదా లేనిపోయింది ఎందుకని చెప్పేసి నేను మా సారే చెప్పలే, ఈ నెగతాలు చేస్తాడని. ఇంకా అప్పుడు పేస్ట్ నాకు రిజల్ట్స్ తెలిసిన తర్వాత చెప్పా, ఇదేం కంపెనీయో నాకైతే క్లారిటీ తెలియదు కానీ అక్క ఆధార్ ఇవ్వమన్నా కూడా నేను ఇవ్వలేదు సార్ అని చెప్తే, సరే ఒకసారి అడిగి చూడు మనకు వీలైతే చేద్దాము అని అన్నాడు. వీలైతే చేద్దాము అన్న తరుణంలో నేను మళ్ళీ ఒకసారి అక్క వస్తే, అక్క ఇది ఏం కంపెనీ, ఇది ఎలాగా అని అంటే, అమ్మ ముందు పేస్ట్ ఎలా ఉంది అని అడిగింది. చాలా బాగుంది అక్క పేస్ట్, ఎంత అక్క అంటే అది ఎంతో కంతలే, దాంతో ఇప్పుడు నీకేమి నువ్వు జాయిన్ అవుతావా అన్నది. జాయిన్ అవుతాను అక్క అని చెప్పేసి నేను దీనిలో జాయిన్ అవ్వటం జరిగింది. ఆమె నరసమ్మ మేడం ఫస్ట్ దేవత అయితే ఈమె రెండో దేవత అని ఈమె ఇంకొక లైఫ్ని ఇచ్చింది నాకు, వెస్టేజీ ఫ్యామిలీనే ఇచ్చేసింది. అలా జాయిన్ అయిన తర్వాత నన్ను చిన్న చిన్నగా అంటే నాకేం తెలియదు అని చెప్పేసి మాట్లాడటానికి ఎవరన్నా ఉన్నా ఆ, అక్క రా అక్క అని పిలిచేదాన్ని, వచ్చేది. నాకు కొంచెం నేను సక్సెస్ అయ్యేదాకా నాకు వెనకాలే ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అలాగే నేను ఎవరన్నా ఉన్నా కూడా రాక్క అనగానే అమ్మ కుదిరితే ఇప్పుడు కుదిరిద్ది అనేది, లేదంటే మా టైం ఇప్పుడు టైం అడుగమ్మా వాళ్ళని, మా రేపైనా వెళ్దాము నాకు కొంచెం డ్యూటీలో ఉన్నాను కదా అని చెప్పింది. అలా వెళ్తున్న తరుణంలో నేను బ్రాంచ్ డైరెక్టర్ని అయ్యాను. 3900 తీసుకున్నాను. నా కింద నా డెవలైనర్లు కూడా చాలా బాగా నాకు హెల్ప్ చేశారనమాట. శ్రీను సార్ అయితే ఏమి,
అంజిరెడ్డి సార్ అయితేమి, శారదా మేడం అయితేమి, వీళ్ళు వచ్చేసి మేడం వాళ్ళు నాకు బాగా చేశారు. నా అప్లైనర్ కూడా నాకు అలాగే సహాయం చేసింది. ఆ తరుణంలో నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వడానికి నాకు అవకాశం వచ్చింది. అలాగే నేను ఇంకా ముందుకెళ్ళే తరుణంలో వచ్చేసి శారదా మేడం బ్రాంచ్కి ఉంది. శారదా మేడం కూడా బ్రాంచ్ చేసి నేను సిల్వర్ కావడానికి కూడా నాకు అంజిరెడ్డి సారు వాళ్ళందరూ బాగా మోటివేషన్ చేశారు. అంజిరెడ్డి సార్ వచ్చేసి నాకు చాలా సపోర్ట్గా ఉన్నారు. రెండో లెగ్లో ఇబ్బంది లేదు మేడం, మీరు అవుతారు కానీ అని చెప్పేసి ఆ తరుణంలో వచ్చేసి సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. 5,300 చిల్లర చెక్ తీసుకున్నాను. ఇది సార్ నా టెస్ట్ మనీ వచ్చేసి. ఏమో మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్సలెంట్ బాగా ఎక్సలెంట్ జర్నీ మేడం. మీకు కాకపోతే ఇంకొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా మేడం మిమ్మల్ని? ఖచ్చితంగా మేడం. ఓకే ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు education లేదు సార్. సాయన సార్ గుడ్ మార్నింగ్ సార్. బాలరాజ్ సార్ మాట్లాడుతున్నారేమో మాట్లాడచ్చు. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. ఏమో మేడం, మేడం తను నేను మాట్లాడలేనులే అంటున్నారు మేడం. ఓకే మేడం. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మేడం. మీ దగ్గర నుంచి కొంచెం సమాధానం చెప్తే మన వాళ్ళకి కూడా కొద్దిగా తెలిసిద్దని మేడం. ఖచ్చితంగా మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. మీకు ఎడ్యుకేషన్ లేదన్నారు మేడం. మరి సిస్టంలోకి వచ్చినప్పుడు నాకు చదువు లేదు కదా, నేను చేయలేనేమో అని చెప్పేసి ఏమన్నా భయం అనిపించిందా? లేదు మేడం, నాకు చదువుతో దీనికి సంబంధం లేదని క్లారిటీగా ఏమో మేడం చెప్పింది. కానీ దానికి తోడు నువ్వు నీతిగా నిజాయితీగా వాళ్ళకు ఉన్నది ఉన్నట్టు చెప్పమ్మా, దానికి జాయిన్ అవ్వకపోని, నీకు దీంతో చదువు లేదు, చదువుతో సంబంధం లేదు, వాళ్ళని నిజాయితీగా నువ్వు మాట్లాడు అని చెప్పింది మేడం. అలాగే ఫాలో అవుతున్నాను. నాకు అలా భయం ఏమో అనిపించలేదు మేడం. ఓకే మేడం. ఓకే ఎక్సలెంట్ మేడం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, మీరు ఆల్రెడీ ఆశా వర్కర్గా చేస్తున్నారు. సార్కి ఆల్రెడీ కారు ఉంది. మీరు మంచి ప్రస్తుతానికైతే సెటిల్లోనే ఉన్నారు మేడం. 2 పిల్లలతో సెటిల్ అయి ఉన్నారు. మరి దీంట్లోకి రావడానికి మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయ్యి మీరు బిజినెస్లోకి వచ్చారు మేడం? నాకు హెల్త్తో మేడం, నాకు పన్ను నొప్పి తగ్గిందంటే పక్క వాళ్ళకి ఏదైనా ఉంటే తగ్గిద్ది. మనకి ముందు హెల్త్ వచ్చిద్ది, తర్వాత ఆదాయం కూడా వచ్చిద్ది అని చెప్పారు కదా, ఇది కూడా చూద్దాము. ముందు ఆరోగ్యం అయితే వచ్చింది కదా అని ఆరోగ్యం కోసమే వచ్చాను మేడం ముందు నేను. ఓకే ఆ మేడం. తర్వాత హెల్త్ ఉందని చెప్పేసి కంటిన్యూ అయ్యి చేస్తున్నాను మేడం నేను. ఓకే మేడం. మరి బిజినెస్లోకి రావడానికి మీకు బయట బిజినెస్లకి, బయట డ్యూటీకి ఆల్రెడీ మీరు ఆశా వర్కర్గా చేస్తున్నారు. మరి వాటిలోకి మన వెస్టీజ్లోకి ఏమైనా మీకు కనెక్ట్ అయినాయా మేడం పాయింట్స్? కనెక్ట్ అయినాయి మేడం. దీనిలో వచ్చేసి 3 జనరేషన్ ఇన్కమ్ అనేది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. అంటే మనం చేస్తున్నాం ఆశా వర్కర్గా, అది మనం ఉన్న వరకే కదా మేడం. ఇది వచ్చేసి నేను ఉన్నా లేకపోయినా నా భర్తకి నా పిల్లలకి ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి నాకు అది బాగా కనెక్ట్ అయింది మేడం. దానివల్ల నేను దీన్ని టేకప్ చేయటం జరిగింది మేడం. ఓకే మేడం. మీరు ఆశా వర్కర్ చేస్తున్నారు. మరి మీకు సెలవులు అవన్నీ ఎట్లా? మీరు మీరు మీటింగ్స్‌కి, బూట్ క్యాంపులకు గాని, నెక్స్ట్ మైసూరుకి గాని అట్లా ఎక్కడన్నా ఎళ్ళొచ్చారా? వెళ్ళాం మేడం. మా సార్ గారు, మా డాక్టర్ గారు ఒకవేళ ఏదన్నా ఉన్నా కూడా అమ్మ అట్లా ఇట్లా అనేది తర్వాత ఏమనరు మేడం. సరే వెళ్ళండి అంటారు. అలాగే మా పుణ్యవతి మేడం కూడా ఫుల్ సపోర్టే ఇస్తుంది మేడం. కాకపోతే ముందు చెప్పి వెళ్ళండి అని చెప్పిద్ది ఎక్కడికైనా. కానీ వెళ్ళినా కూడా ఏమనరు. ముందు చెప్పండి మాకు ఎక్కడికి వెళ్ళినా అని మాకు చిన్న మా సలహా చెప్తారు. అలాగే సెలవులు కూడా ఇస్తున్నారు మేడం. నాకు ముందు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది మేడం, మా సార్ది మా అక్కది. ఓకే మేడం. ఎక్సలెంట్ మేడం. మీరు మైసూర్ ఏమన్నా ఎళ్ళొచ్చారా మేడం? వెళ్ళొచ్చాను మేడం. మేడం నీ మైసూర్ వాయిస్ కట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. గురించి. మైసూరు వెళ్ళిన తర్వాత నాకు గుడ్ తెలిసింది మేడం. మేడం చెప్పండి మేడం. మైసూర్ ఎళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఏమనిపించింది? మీకు ఎక్స్‌పీరియన్స్ ఏంటి అక్కడ? మైసూరు వెళ్ళొచ్చిన తర్వాత నాకేమనిపించిందంటే
ఇప్పుడు దాకా చేసింది కాదు. ఇప్పుడు నుండి ఇంకా సక్సెస్ తీసుకోవాలి. సార్ అన్నారు, ఓ ఇక్కడ నుండి అక్కడికి ఎక్కాను అనకుండా ఇక్కడ నుండి ఇంకెక్కడికి ఎక్కాలనేది మీరు ఆలోచించుకోండి, వెనక్కి తిరిగి చూడమాకండి అని చెప్పారు మేడం. అది బాగా కనెక్ట్ అయింది మేడం నాకు వచ్చేసి. సారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారని మీరు వెనక్కి చూసుకోకుండా అనుకొని సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళే మీ ఎంట పడతారని చెప్పేసి నాకు బాగా కనెక్ట్ అయింది మేడం సార్ చెప్పిన మాటలు అక్కడ. ఓకే మేడం. ఎక్సలెంట్ మేడం. ఇంకా ఇంకా ఏమన్నా కనెక్ట్ అయ్యాయా మేడం మీకు మైసూర్ జర్నీలో? మీకు ఖచ్చితంగా మేడం. ఎట్లా అనిపించింది మైసూర్ జర్నీ? మేడం నా లైఫ్ లో మైసూర్ చూస్తానని అయితే నేను అనుకోలేదు. ఈ వెస్టేజీ ప్లాట్ఫారం వల్ల నేను మైసూర్ చూడటం జరిగింది. కానీ అక్కడ మనము ఈ లైఫ్ అంటే మేడం ఆ లైఫ్ అనేది ఆ ఫుడ్ ఆ హోటల్ అనేది అదే ఫస్ట్ టైం నేనైతే వాస్తవంగా అలాగా మనము లీడ్ చేస్తామనేది కూడా కళ్ళ కూడా అనుకోలేదు. అలా నాకు అంత మంచి ప్లాట్ఫారం దొరికింది. దీనిలో కంటిన్యూ అయితే అలా మనం కూడా రిచ్గా ఎదగగలము, ఎదగాలి, ఇలాంటి లైఫ్ని నేను కూడా లీడ్ చేయాలి అని నా మనసులో అయితే నాటుకుపోయింది మేడం. అందుకని ఖచ్చితంగా నేను అలాంటి లైఫ్ లీడ్ చేయాలని నేను ఫిక్స్ అయ్యాను మేడం. అయితే నాకు ఖచ్చితంగా కనెక్ట్ అయింది ఏంటంటే మనము ఎదుటి వాళ్ళని మోసం చేయకుండా వాళ్ళని సక్సెస్గా తీసుకొస్తే మనం ముందుకు వెళ్తామనేది సార్ మాటల్లో నాకు అర్థమైంది మేడం. ఓకే. ఓకే మేడం. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం మీ మైసూర్ జర్నీ. అట్లాగే మేడం మీరు సిస్టమ్‌లోకొచ్చినప్పుడు మరి మీకెక్కడైనా నెగెటివ్ ఎదురవ్వడం గానీ, ఈ బిజినెస్ నేను చేయలేనేమో, ఇది నా వల్ల కాదేమో అని జెప్పేసి ఎప్పుడైనా నెగెటివ్ అనిపిచ్చిందా మేడం మీకు? అంటే నాకు ఫస్ట్ ఫస్ట్ కొంచెం బాగానే ఉంది మేడం. కొంచెం ఒక నెల జర్నీ జరిగిన తర్వాత నా ఫ్రెండ్సే నాకు ఐడీలు వేసి కొంచెం నన్ను హర్ట్ చేయటం జరిగింది. వాళ్ళ ఇంటికి వెళ్తే అంటే ఐడి వేసిన తర్వాత ప్రొడక్ట్లు తీసిద్దామని వెళ్తే వాళ్ళ సార్ ఉన్న మా ఇంటి దగ్గరకు రావద్దు, ఏం ఐడీలు ఏంది, ఇంకొకసారి మా ఇంటికి వస్తే బాగోదు అని కొంచెం నెగిటివ్లు జరిగినాయి మేడం. అయినా కూడా నేను బాధపడ్డాను, ఇదేంద్ర స్వామి వీళ్ళతో అనిపించుకోవాల్సి వచ్చింది అని. ఆ తర్వాత నేను అయిమా మేడంకి ఫోన్ చేసి అక్క ఇలా జరుగుతున్నాయి అక్క అంటే, లేదు లేదు ఏం లేదు, అలా జరుగుతుందంటే నువ్వు సక్సెస్ అవుతున్నట్టేనని అయిమా మేడం మళ్ళీ నాలో చార్జర్ నింపింది. ఇంకా ఆ తరుణం నుండి నాకు కొంచెం నెగిటివ్లు అనేవి ఏమి రాలేదు. కొంచెం నాకు గ్రేట్ లీడర్స్ వచ్చారు కాబట్టి సీను సారు వీళ్ళంతా నాకు ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి నాకు కొంచెం కష్టం లేకుండా జర్నీ అనేది సాగిపోతుంది మేడం. ఓకే. ఓకే మేడం. ఎక్సలెంట్ మేడం. ఇంకా మీరు మీటింగ్స్‌కి వాటికి గూడక మేడం మీ టీమ్ గాని, మీరు గాని ఎప్పుడైనా డిసప్పాయింట్ అయినట్టు గాని, ఇంక అట్లా ఏమన్నా ఉందా మేడం? లేదు మేడం, మీటింగ్స్ కంటూ మా టీము ఏమి డిసప్పాయింట్ అవ్వరు. ఎక్కడ మీటింగ్ ఉందంటున్నా ఖచ్చితంగా మేము వస్తాము అని చెప్తారు మేడం. కుదిరితే ఆటో పెడతాము, లేదంటే బస్కే వచ్చేస్తాము. మా టీం మటుకు మీటింగ్కి ఎక్కడా డిసప్పాయింట్ అవ్వలేదు, వాళ్ళు రాకుండా లేరు మేడం. కుదిరితే ఆటో అంటే మేడం మీ ఓన్ ఆటోనా? ఓన్ ఆటోనే మేడం. ఓకే. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. మీ ఓన్ ఆటో పెట్టి టీమ్‌ని మీటింగ్ తీసుకెళ్ళేవారనమాట. అవును మేడం ఫస్ట్. ఓకే. ఓకే మేడం. థాంక్ యూ మేడం. మేడం లాస్ట్ టైమ్ బూట్ క్యాంప్‌కి అటెండ్ అయ్యారా మేడం మీరు? అటెండ్ అయ్యాను మేడం. ఓకే మేడం. లాస్ట్ టైమ్ బూట్ క్యాంప్‌లో మీ టీము మీరు ఎంతమందొచ్చారు మేడం? లాస్ట్ టైం బూట్ క్యాంపులో 26 మంది వచ్చాం మేడం. సూపర్. సూపర్ మేడం. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్ మేడం. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. మేడం మరి మీరు ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నామంటున్నారు. మరి హోమ్ మీటింగ్స్ ఎట్లా? మరి మీరు హోమ్ మీటింగ్స్ అయి నేర్చుకున్నారా? లేకపోతే ఇప్పటికి కూడా మీ అప్లైనర్ వస్తున్నారా? మరి ఎట్లా చేస్తున్నారు మేడం హోమ్ మీటింగ్స్? మేడం హోమ్ మీటింగ్స్ అంటే ఇప్పటికైతే నేనే వెళ్తున్నాను మేడం. నాకు మించి కొంచెం ఎక్కువ వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళయి కొంచెం జాబుల్లో ఉండి వీళ్ళు నా మాట వినే స్థితిలో లేరు అనుకున్న కాడే మా అమ్మ మేడం గారిని పిలుస్తున్నాను మేడం. మాక్సిమం నేనే ఇస్తున్నా మేడం హోమ్ మీటింగ్స్. ఓకే. ఓకే. ఎక్సలెంట్. ఎక్సలెంట్ మేడం. ఎప్పటినుంచి ఇస్తున్నారు మేడం మీరు హోమ్ మీటింగ్స్? అంటే చదువు లేదన్నారు కదా! చదువు లేకపోయినా గూడా మరి పర్ఫెక్ట్‌గా హోమ్ మీటింగ్స్ చేస్తున్నారు. మరి ఐడీస్ పడుతున్నాయంటే మీరు ఎప్పటినుంచి ఇస్తున్నారు హోమ్ మీటింగ్స్? ఎట్లా నేర్చుకున్నారు? ఎట్లా మేడం? ఐడీస్ పడుతున్నాయా మేడం మీరెళ్ళిన దగ్గర హోమ్ మీటింగ్స్‌కి? ఖచ్చితంగా ఐడీలు పడుతున్నాయి మేడం. మా అమ్మ మేడం మాట్లాడేటప్పుడు నేను వీడియో తీసుకున్నా మేడం 2, 3 హోమ్ మీటింగ్స్.
అవి ఓకే ఇంటికి మేడం. వెళ్ళి పాఠం అప్పచెప్పినట్టు మా సార్కి అప్పచెప్పేదాన్ని. ఉమ్, ఇదిగో నువ్వు నవ్వకుండా ఇను, నేను ఒకటి చెప్తానని చెప్పేసి ఆ వీడియో ఆన్ చేసుకునేది. మా మేడం ఎలా చదువుతుంది అనేది తన స్టైల్లో కాకుండా నా స్టైల్లో నేను మా సార్కి పాఠంలాగా అప్పచెప్పేదాన్ని. అలా నేను నేర్చుకొని నేను 2 నెలల నుండి నేనే ఓన్గా చేస్తున్నాను మేడం హోమ్ మీటింగ్స్. ఓకే ఓకే మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్ మేడం. హోమ్ మీటింగ్స్ కి అయితే మీరే ఓన్ గా వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నాను మేడం. ఓకే ఓకే మేడం, సూపర్ మేడం. ఇంకేమన్నా మీకు జర్నీలో ఏమన్నా డిస్టర్బెన్స్ అనిపించినాయి కానీ ఏమన్నా నెగిటివ్స్ కానీ ఏమైనా ఉంటే కొంచెం షేర్ చేయండి మేడం. సార్ మీకు సపోర్టేనా మేడం? ఆ, నాకు ఫుల్ సపోర్ట్ మా సారు. మా సారు నేను మైసూర్ వెళ్ళినప్పుడు మా వాళ్ళు ఎవరో ఎందుకు మేడం మా ఆడపడుచు ఏడకయ్యా ఊర్లు పంపించేది, ఏం ఊర్లు అయ్యా, ఏం ఉద్యోగం అయ్యా అని చేసేది, అది ఇది అని అరగంటకు ఒకసారి వచ్చి చెవిలో జూరేగలాగా ఊగుతుంటదంట. మా చిన్న బాబు వచ్చి అమ్మా నాన్నకి ఇలా చదువుతుంది అత్త, అది ఇదని అని ఫోన్ చేసి చెప్పేవారు. అంటే ఈ నుండి ఏం లేదు లెక్క, వాళ్ళు ఏదో మీటింగ్ అంట వెళ్ళాలి కదా, వెళ్ళకపోతే ఎట్టానంటే ఏమోలయ్యా ఆయన చెప్పిన మాట మీరు వినరు అని అని వెళ్ళిపోయేదంట. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా బాబు చెప్పినా కూడా నేను అడగలేదు మా సార్ని, కానీ నన్ను కూడా తను ఏం అనలేదు. ఆ, ఒక ఒక రోజు సాయంత్రం పూట మా అక్క ఇలా అంటుంది, ఇలా అంటుందంటే బావా నేను చేసేది మన కోసమే, ఆనా నువ్వు చేసేది మన కోసమే, బయట వాళ్ళు అంటారు, వాళ్ళన్నా మనం పట్టించుకోకూడదు, మనం సక్సెస్ అయినప్పుడు వీళ్ళు ఏదైనా చేస్తారు అని వాళ్ళే మన వెనకిడికి వస్తారని నాకు సార్ వాళ్ళు చెప్పారు. ఆ మాట నాకు బాగా అర్థమైంది. వాళ్ళు అనేదాకా మనం ఏంటంటే చెవిటి కప్పలాగా మనం కూడా ఇని విన్నట్టు ఇను సరేనక్క అని వదిలేసేసేయి. వాళ్ళన్న మాటలకు మనం గొడవ పెట్టుకున్నామంటే మన లైఫే పాడైపోయేది. వాళ్ళు ఇప్పుడు మనకు ఒక 50,000 అవసరం, వాళ్ళు ఇవ్వగలరా బావా అని అంటే లేదులేమా నేను వెళ్ళలేదులే అని చెప్పి మా సార్ చెప్పారు మేడం. చాలా నన్ను వెనక్కి లాగాలని చాలా మంది చాలా రకాలుగా మా వాళ్ళే చూశారు, కానీ నన్ను పట్టుకున్న దేవత నన్ను ముందుకు తీసుకెళ్ళింది, నన్ను సక్సెస్ చేస్తుంది అన్న నమ్మకం నాకుండి నేను నడుస్తున్నాను మేడం. ఓకే ఓకే మేడం, ఎక్సలెంట్ ఎక్సలెంట్ జర్నీ మేడం. ఇంకా ఏమన్నా నెగిటివ్స్ కానీ ఇంకా ఏమన్నా మీరు చెప్పాల్సుకున్నాను కానీ మీరు కనెక్ట్ అయిన పాయింట్స్ కానీ ఏమన్నా ఉంటే కొంచెం షేర్ చేయండి మేడం. ఉమ్, ఓకే మేడం. నేనైతే సారు బాగా సరే నీ- మాట్లాడగలిగితే నీ వాయిస్ కట్ అవుతుంది మేడం. సార్కి ఇవ్వండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం, నీ వాయిస్ కట్ అవుతుంది. ఓకే ఓకే మేడం, ఎక్సలెంట్ మేడం. సారు మీకు ముందుండి నడిపిస్తున్నారు మేడం. సారు మీకు పాజిటివ్ ఇస్తూ ఎక్కడా కూడా డ్రాప్ అవుట్ చేయకుండా మిమ్మల్ని తీసుకెళ్లి సార్ ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు కదా మేడం. సార్ ఏమన్నా ఒక 2 మాటలు మాట్లాడగలిగితే మీ గురించి. గుడ్ మార్నింగ్ మేడం. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా మేడం గారికి తోడుండి నేనున్నానని భరోసా ఇచ్చి ఈ రోజు బయటికి పంపిస్తూ మేడం గారిని ఎక్సలెంట్ లీడర్ గా తయారు చేశారు సార్. మీరు కానీ మేడం గాని కానీ ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు సార్. మీ మాటల్లో ఒక 2 మాటలు సార్, జూమ్ వేదికగా అందరూ తెలుసుకుంటారు మీ మాటలు. ఒక 2 మాటలు చెప్పండి సార్ కొంచెం. ఓకే మేడం. మేడం గురించి కానీ మేడం గురించి కానీ బిజినెస్ గురించి కానీ మీకు తెలిసిన వాటిల్లో ఒక 2 మాటలు చెప్తే అందరూ కూడా తెలుసుకుంటారు సార్. మీరు ఎందుకు బిజినెస్ చేయాలనుకుంటున్నారు, మేడం కి ఎట్లా సపోర్ట్ ఇచ్చి పంపిస్తున్నారు, అందరూ ఇట్లా పంపించడానికి ఒప్పుకోరు కదా, మీరు ఎందుకు పంపించాలనుకున్నారు అనేది ఒక 2 మాటలు చెప్పగలిగితే సార్ టీం కి బాగుంటదని. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ ఆశా సార్. వర్కర్ మేడం గారు ఆశా వర్కర్ చేసేటప్పుడు సార్ కొంచెం హాస్పిటల్ కొంచెం ఒత్తిడి పడింది మేడం. జాబ్ చేసేటప్పుడు ఆ ఒత్తిడిలో కొంచెం ఈ పచ్చివాతం అనేది వచ్చింది మేడం. బీపీ ఎక్కువ అయ్యి దానివల్ల ఓకే సార్. పచ్చివాతం దానివల్ల నేను కూడా చేస్తాను సార్ అన్నప్పుడు మేడం నేను చెప్పి సంగతి అమ్మాయి నీకు పచ్చివాతం వచ్చినప్పుడు 6 లక్షలు అయినాయి మేడం హాస్పిటల్ జాయిన్ చేస్తే గుంటూరులో. ఓకే సార్. 6 లక్షలు అయిన వల్ల అమ్మాయి ఇప్పుడు నేను ఒత్తిడిగా ఉన్నా కదా, ఈ ఒత్తిడిలో మళ్ళీ ఇది ఒకటి అంటున్నావు కదా వెస్టేజ్ అని, దాంట్లో మళ్ళీ ఒత్తిడి ఎక్కువైతే ఇబ్బంది ఎదిగి ఇప్పుడు 6 లక్షలు అయిన తర్వాత మళ్ళీ ఇంటి మన దగ్గర లేవర్ పెట్టుకోవడానికి ఇబ్బంది అవుద్దని వద్దాను మేడం ఫస్ట్ స్టార్టింగ్ నేను కూడా. ఓకే సార్. 2 నెలలు దాకా నేను కూడా టేకప్ చేయలేదు మేడం ఇది.
తర్వాత వచ్చేసి నిదానంగా ఊళ్ళో ఓకే మీటింగ్ సార్. పెట్టినప్పుడు మేడం ఊళ్ళో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చాను మేడం మీటింగ్ పెట్టడానికి. విన్న తర్వాత నాకు బాగా నమ్మకం కలిగింది మేడం ఈ స్టేజ్ మీద. ఓకే సార్. ఇది ఎలా ఓకే స్టేజ్ మీద సార్. నమ్మకం కలిగిందంటే, నా గ్యాస్ స్టవ్‌లు కొంచెం లైట్‌గా ఉండేది మేడం. వస్తుండేది గ్యాస్ స్టవ్‌లు. వస్తున్నప్పుడు టీ పొడి ఒకటి తీసుకొచ్చారు మేడం. ఆ టీ ఓకే పొడి సార్. వాడడం వల్ల కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంది. గ్యాస్ స్టవ్ తక్కువుంది. ఇంక దాని గురించి ఓకే కనెక్ట్ సార్. అవ్వాల్సొచ్చింది మేడం. వెస్టేజ్ ప్లాట్‌ఫార్మ్ మీదకి. ఓకే అది సార్. మేడం. చెప్పండి సార్. ఓకే. ఓకే దీనిలో సార్. వచ్చే థ్యాంక్ యూ సార్. ఆ! హ్మ్. సార్ మేడం గారు మరి ఏ టైం అయినా ఒక్కోసారి ఈవినింగ్ అట్లా ఇంటికొచ్చినప్పుడైనా మీరు ఎట్లా రిసీవ్ చేసుకునేవాళ్ళు? మేడం గారికి ఎట్లా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు సార్? మేడం వల్ల నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మేడం. నైట్ 10 అయినా, 11 అయినా కారుని పొదిలి తీసుకొచ్చాను మేడం. కార్‌లో మేడంని. ఓకే సార్. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇబ్బంది లేకుండా చేసుకున్నాను మేడం. ఓకే. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మేడం గారికి ఇంత సపోర్ట్ ఇచ్చి, ఈరోజు మేడం గారు ముందుకెళ్ళడానికి సహాయపడినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాలరాజ్ సార్. ఓకే. ఓకే గుడ్ మేడం. మార్నింగ్ గుడ్ మార్నింగ్ రత్తమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మరి మీకు చదువు లేదన్నారు మేడం. మరి ఐడీ ఎయ్యాలంటే ఎట్లా? ఐడీ గాని, బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేయాలన్నా, టికెట్స్‌కి అమౌంట్ అయి కొట్టాలన్నా ఎట్లా మేడం? ఎట్లా చేస్తున్నారు మేడం మీరు? మేడం ఫోన్ పే, గూగుల్ పే అన్నీ వాడతా మేడం బ్రెయిన్ తోటి. ఓకే. సూపర్ మేడం. అన్నీ వాడతాను. కాకపోతే ఐడీ వచ్చేసే వరకు కొంచెం మొద్దు గుర్తుల్లో నాకు తెలుసు. సార్ గూడా ఏస్తారు. మా సార్ ఐడీలేస్తారు. ఓకే మేడం. సార్ ఐడీలేస్తారు. ఈ వచ్చేసి బ్యాంక్ అకౌంట్‌లో యాడ్ చేయడానికి మా ఆయమ్మ మేడంకి నేను పెడతాను మేడం. ఇప్పటికైతే అయి మేము చేయలేదు. ఓకే మేడం. మా ఆయమ్మ మేడం గారే జా ఇయన్నీ యాడ్ చేస్తున్నారు మేడం బ్యాంక్ అకౌంట్‌లయి. ఓకే మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ హ్మ్. జర్నీ రత్తమ్మ మేడం. ఈరోజు మేడం మీరు హ్మ్. చెప్పండి మేడం. మేడం నాకు తెలిసి తెలియకుండా ఎవరినన్నా హర్ట్ చేసుంటే సారీ మేడం. నాకు ఓకే. అప్‌లైనర్‌ని గానీ, మా డౌన్ లైనర్‌లని గానీ నేను తెలిసి తెలియక ఏదన్నా హర్ట్ చేసుంటే ఈ జూమ్ వేదిక ద్వారా వాళ్ళందరికీ సారీ చెప్తున్నా మేడం. నాకు తెలిసైతే నేను చేయలేదు. తెలియక చేసుంటే సారీ చెప్తున్నా మేడం అందరికి. ఓకే మేడం. తప్పులు అన్నీ ఏమీ లేవు మేడం. మనం అందరం నేర్చుకుంటూనే ఉన్నాము. కాబట్టి తప్పులు అట్లాంటివి ఏమి లేవు మేడం. ఇబ్బందేం లేదు. ఇంకొక చిన్న క్వెషన్ మేడం. మీ కింద ఈరోజు మంచి టీమ్ వచ్చిందంటున్నారు. మంచిగా ఈరోజు సిల్వర్ డైరెక్టర్‌గా ఉన్నామన్నారు. మరి ఎక్కడా గూడక నాకు ఎడ్యుకేషన్ లేదు గదా! నేను ఈ టీమ్‌ని లీడ్ చేయలేనేమో, నేను ఇక్కడి నుంచి ముందుకెళ్ళలేనేమో అని జెప్పేసి ఎప్పుడైనా మీకు అనిపిచ్చిందా మేడం? లేదు మేడం. నాకలా అనిపిచ్చలేదు. నా పైన నా మేడం వచ్చే సైమా మేడం ఫుల్లు సపోర్ట్‌గా ఉంది మేడం నాకు. ఇబ్బంది లేదు రత్తమ్మ. ఏదన్నా నీకు సలహా కావాలి అంటే, నువ్వు సాయన్న సారోళ్ళనైనా అడగొచ్చు, రవి సారోళ్ళనైనా అడగొచ్చు, నన్నైనా అడగొచ్చు. నువ్వు ముందుకెళ్తుండు. నువ్వు మటుకు వాళ్ళని గూడా ఫోన్‌లు చేసి మాట్లాడుతుండు అని నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు మేడం. దానివల్ల నాకేమి ఇబ్బంది అనిపిచ్చలేదు మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ జర్నీ రత్తమ్మ మేడం. నేను థాంక్ యూ. మిమ్మల్ని చూసింది ఒకవైపే మేడం. నేను చూసినప్పుడు మంచిగా ఇల్లుంది, కారుంది అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఇంతకు ముందు పడ్డ కష్టం నేనెప్పుడూ చూడలేదు. కానీ నాకు మీ దగ్గర నుంచి కనెక్ట్ అయిన పాయింటు, నేను మీ దగ్గర నుంచి చూసిన పాయింట్ మేడం. ఎప్పుడైనా మేడం మేడం మేము చెప్పండి మేడం. మేము కష్టాలు పడుతూ గూడా ఒక్కొక్క టైంలో మేడం నేను సారీ మేడం మధ్యలో చెప్పొచ్చో లేదో. మేమిద్దరము అంటే అంత రిచ్ కాదు గదా మేడం. అమ్మ వాళ్ళ తరపు నుండి ఏం తీసుకోవాలా, అత్త వాళ్ళ తరపు నుండి ఏం తీసుకోవాలా. ఒక బియ్యపు బస్తా తెచ్చి పిల్లలకు వండిపెట్టి ఒక్కో టైంలో తినకుండా మేమిద్దరం నీళ్లు తాగి పడుకున్న రోజులు గూడా చాలా ఉన్నాయి మేడం మాకు. అలా మేము ముందుకొచ్చాం మేడం. మేము ముందుకొచ్చిన తర్వాత మా వాళ్ళంటూ అప్పుడొచ్చారు మాకందరూ. ఆ తరుణంలో మేమిన్ని కష్టాలు పడుతున్నా, ఒక గ్లాస్ అన్నం వండేదాన్ని మా సార్‌కి కొంచెం పెట్టి పిల్లలకు పెట్టి, నేను మామూలుగా నీళ్లు తాగి పడుకున్న టయాలు కూడా చాలా ఉన్నాయి మేడం మాకు. ఓకే మేడం. ఎప్పుడూ గూడా వెస్టీజ్ అనే ఒక మహాసముద్రం మీ ముందుకొచ్చింది మేడం. ఇంకెప్పుడు ఓకే. గూడా ఇట్లాంటి కష్టాలు గాని, ఇట్లాంటి ఇబ్బందులు గాని మీకెప్పుడూ రావు. ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు. మీతో పాటు మీ దగ్గర టీమ్‌ని గూడా మంచిగా సక్సెస్ చేసి ముందుకెళ్లాలని జెప్పేసి ఎళ్తారు గూడా ఖచ్చితంగా. హార్ట్‌ఫుల్‌గా ఖచ్చితంగా మేడం. కోరుకుంటున్నాను మేడం ఖచ్చితంగా ఉండాలని.
అట్లాగే మేడం ఖచ్చితంగా. నాకు మీ టెస్టిమోనీలో కనెక్ట్ అయిన పాయింట్ గాని, మీ దగ్గర నుంచి నేను తీసుకున్న పాయింట్ గాని మేడం, ఎప్పుడైనా ఫోన్ చేసి "రత్తమ్మ మేడం ఇదిగోండి ఈ మంత్ ఇన్నైతే మీరు బ్రాంజ్ అవుతారు. ఇదిగోండి ఇన్ని అయితే సిల్వర్ అవుతారన్నప్పుడు" మీరనే వర్డ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది మేడం. ఏంటంటే ఖచ్చితంగా అవుతాను మేడం. నేను అవ్వకుండా ఏముండను. ఖచ్చితంగా అవుతాను. అవ్వననే ఆలోచన మీరసలు పెట్టుకోవద్దు. నేను ఖచ్చితంగా చేసి చూపిస్తానని జెప్పేసి చాలా కాన్ఫిడెంట్‌గా ఆ వర్డ్ అనేది మీరు వాడేవాళ్ళు మేడం. నాకు ఆ వర్డ్ అది అనేది మీరు చాలా ఇచ్చిన బాగా సక్సెస్ మేడం. అది అది నాకు మీ దగ్గర నుంచి నేను చాలా బాగా నేర్చుకున్నాను. నాకు ఆ విషయం అనేది చాలా బాగా నుంచి నచ్చుతుంది మేడం. మీ దగ్గర నుంచి కూడా నేను చాలా పాయింట్లు తీసుకొని నేను ముందుకెళ్ళడానికి కూడా నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. యువర్ వండర్‌ఫుల్ థ్యాంక్ యూ జర్నీ. మేడం. అట్లాగే మన థ్యాంక్ గ్రేట్ యూ. అప్లైనర్ సాయన సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం మేడం. ఓకే. థాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. సాయన థ్యాంక్ యూ సార్ మేడం. సాయన సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. అవునా మేడం, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ వెంగళరెడ్డి మార్నింగ్ మేడం సార్. సార్, వెరీ గుడ్ మార్నింగ్. రత్నం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బాలరాజ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్. ఇద్దరు కూడా ఫ్యామిలీగా మీరు వర్క్ చేస్తా ఉన్నారు. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ బాలరాజ్ యూ సార్. సార్ హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. బాలరాజ్ సార్ మీరిద్దరు యూనిఫామ్ ఎక్సలెంట్. కొన్ని సూపర్ గా. బాలరాజ్ సార్ రీసెంట్ కూడా ఒంగోలు హోమ్ మీటింగ్స్ కి వచ్చాడు. బాగా వర్క్ చేస్తున్నారు మేడం. అలాగే మీ జర్నీ చూస్తా ఉన్నప్పుడు మీ చిన్నతనం నుంచి కూడా మీ లైఫ్ స్టైల్ ను అన్ని విషయాలు చాలా చక్కగా షేర్ చేశారు. మీ యొక్క కష్టాలు, హార్డ్ వర్క్, తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నిజంగా ఇవన్నీ వింటా ఉన్నప్పుడు కొన్ని విషయాలు వింటా ఉన్నప్పుడు కొంత బాధాకరమైనప్పటికీ దేవుడు మంచి అవకాశాన్ని ఆశా వర్కర్ గా రావటానికి అక్కడ అవకాశం ఇచ్చాడు. ప్లాట్ఫారాన్ని కూడా పరిచయం చేశాడు. ఎందుకంటే అవన్నీ ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనకుండేటువంటి ఆలోచన చేసుకుంటే అవును. మంచిది, దాంట్లో సక్సెస్ అవుతామనే ఆలోచనతో విస్టేజ్ ప్లాట్ఫారాన్ని ఇచ్చారు మేడం. నిజంగా మీరు చాలా చక్కగా వర్క్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏమైనా పీవీస్ ఇంకా ఏమైనా ఉన్నాయా కావాలనేటువంటిది కూడా ఈ పర్సెంటేజ్ మేడం అన్నట్టు హైమా మేడం ఇంత అవును. పర్సెంటేజ్ కింద టీవీలు అవుతాయి కావాలంటే మీరు చేయండి, ఈ విధంగా చేసుకోండి అంటే ఇద్దరు కూడా కమ్యూనికేట్ తో చక్కగా మేడం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇంకా ఒక విషయం ఏంటంటే మీరు బ్రాంచ్ అయిన తర్వాత వెంటనే నా పర్సనల్ గా నేను చెప్తున్నాను, నేను బ్రాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ సిల్వర్ క్యాడర్ వెళ్ళకపోయాను. మీరైతే హార్డ్ వర్క్ చేసి మీరు కమిట్మెంట్ తో చక్కగా బ్రాంచ్ అయిన వెంటనే నెక్స్ట్ మంత్ సిల్వర్ క్యాడర్ కూడా అచీవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ మేడం. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఫ్యూచర్ లో కూడా మంచి సక్సెస్ఫుల్ జర్నీ ఉండాలని, భవిష్యత్తులో మంచి చెక్స్ తీసుకోవాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. మీ అందరు ఆశీస్సులు ఉంటే అలాగే ముందుకెళ్తాను సార్. సక్సెస్ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. హై దత్తం మేడం. థ్యాంక్ యూ వెంగళరెడ్డి సార్. సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్. సార్. సాయన సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. హోస్టింగ్ తీసుకోండి సార్, మీరు సార్ కంటిన్యూ సార్ చేయండి సార్. సార్ థ్యాంక్ యూ సో ఓకే. మచ్ మేడం. రత్తమ్మ మేడం ముందుగా గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ నిజంగా మార్నింగ్ సార్ అంగళరెడ్డి సార్. మీ మీ జర్నీ నిజంగా నాకు పర్సనల్గా చాలా హార్ట్ఫుల్గా నాకు హార్ట్ టు టచ్ అయింది మేడం. ఎందుకంటే ఇంత కష్టాలు పడుతూ సో మిమ్మల్ని మీ జర్నీ చూసి మాలాంటి వాళ్ళం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మేడం ఇందులో. ఎందుకంటే బ్రాంజ్ దాకా అవ్వాలంటే నాట్ ఓన్లీ ఈజీ మేడం, చాలా కష్టాలు ఉంటాయి ఆ జర్నీలో. అందులో నెక్స్ట్ ఇమీడియట్గా సిల్వర్ డైరెక్టర్గా కూడా అయ్యారు. మీరు ఏదైతే కష్టాలన్నీ దాటుకొని వచ్చి అయినందుకు మీకు హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ మేడం. అలాగే థ్యాంక్ మీరు యూ. ఏవైతే గోల్స్ పెట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నారో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మన థ్యాంక్ వాళ్ళందరూ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మేడం. ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ మేడం. కృష్ణవేణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. కృష్ణవేణి మేడం. మ్యూట్ ఆప్షన్. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు అన్మ్యూట్ అయ్యి విష్ చేయండి మేడం. సో సుజాత మేడం గుడ్ మార్నింగ్ మేడం.
ప్రవీణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. మీ ఫీడ్బ్యాక్ అన్మ్యూట్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. సార్ సార్ గుడ్ గుడ్ మార్నింగ్. అబ్బా. ఎస్ గుడ్ మార్నింగ్ మేడం. 1 minute మేడం, సుజాత మేడం మాట్లాడుతున్నారు. ఆ, సార్ గుడ్ మార్నింగ్. రతం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ పద్మావతి సుజాత మేడం. మేడం గుడ్ మార్నింగ్. మేడం మీది మరిపూడి కాదు మేడం. అవును మేడం. గుడ్ మార్నింగ్. అక్కడ మా వాళ్ళు ఉన్నారులే, కానీ నీ జర్నీ బాగా ఆర్ట్ఫుల్ గా నాకు అనిపించింది. పచ్చివాతం అయినా కూడా తగ్గకుండా ముందుకు నడిపించినందుకు మా సార్ సార్ ఫుల్ కూడా సపోర్ట్ ఉన్నారు మేడం. అవును మరి. మీ ఉమ్. సార్ సపోర్ట్ ఉన్నాడు. నీవు కూడా బాగా పచ్చివాతమైనా నాకు బాగలేదులే అని కూడా గమ్ముగుండకుండా కూడా మళ్ళీ హోమ్ మీటింగ్ పోవటం కానీ అన్ని బాగా చేశారు. అవును మేడం. చాలా థ్యాంక్స్ మేడం. హార్ట్ఫుల్ గా గుడ్ మార్నింగ్ నీకు మళ్ళీ మళ్ళీ కూడా. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు. అక్కడ అదే రమణయ్య వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మా బంధువులేలే. ఉమ్. థ్యాంక్స్ మేడం, బాగా చేశారు. మీ సరే ఇవాళ మేడం. మేము కూడా ముందుకు పోవాలి. ఎన్ని బాధలు ఉన్నా అన్ని సార్ వాళ్ళు చెబుతారు కదా, చెవిటి కప్పలాల ముందుకు పోవాలని, అలాగే అవును మేడం. చేసుకోవాలని మేము కూడా ముందుగా చేయాలని హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెబుతున్నాం మేడం మీకు. థ్యాంక్ యూ మేడం. అలాగే ముందుకు ఎక్సలెంట్ పోవాలి మేడం. ఎక్సలెంట్ సుజాత థ్యాంక్ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. ప్రవీణ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. సో గుడ్ మార్నింగ్ మీ రత్తమ్మ ఫీడ్బ్యాక్. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా మీ టెస్ట్ బోని చాలా బాగుంది మేడం గారు. ఓకే మీ మేడం. మీ మీ నుంచి మేము చాలా నేర్చుకోవాలి మేడం. చాలా థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా కనెక్ట్ అయింది. ఓకే థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ ప్రవీణ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. సో అంజలి బొల్లాపల్లి మేడం, మీకు అన్మ్యూట్ ఇచ్చాను, ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం. హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ అంజలి మేడం. మేడం ఈరోజు మీరు చెప్పిన టెస్ట్ మనీలో ఒక పాయింట్ బాగా కనెక్ట్ అయి ఉన్నాను మేడం. చదువు ఆ, లేకపోయినా ఏదైనా సాధించగలరు, చెయ్యగలరు అన్నది చాలా బాగా నచ్చింది మేడం నాకు. అవును మేడం. మీకు సార్చిన సపోర్ట్ ఎంత బాగుందంటే అలాగే ప్రతి ఒక్కరికి కానీ సపోర్ట్ ఉన్నట్లయితే చాలా ముందుకెళ్ళొచ్చు మేడం. ఖచ్చితంగా మేడం. కానీ వాళ్ళకి ఇది అనేది తెలిసిందా, కొంచెం మనం కూడా మూవ్ అవుతుండాలి. వాళ్ళకి సక్సెస్ అనేది 3 జనరేషన్ అనేది వాళ్ళకి కూడా కనెక్ట్ అయిందంటే వాళ్ళు కూడా మనకు సపోర్ట్ ఇస్తారు మేడం. కానీ వాళ్ళు మనకు సపోర్ట్ ఇవ్వకూడదని కాదు, వీళ్ళు బయటకు వెళ్తుంటే బయట వాళ్ళు ఏమనుకుంటారని సార్ వాళ్ళ మనసులో ఉంటుంది. మనల్ని ముందుకు నెట్టాలని ఉంటుంది కానీ తొక్కేయాలని వాళ్ళకి ఉండదు. బయట సమాజాన్ని చూసి సార్ వాళ్ళు ఏంటంటే కొంచెం వెనక ముందు ఆలోచిస్తూ ఉంటారు మేడం. ఖచ్చితంగా వచ్చింది మేడం సపోర్ట్ మనకి మన సార్ వాళ్ళ నుండి. మీరు మా అప్లై నేను చాలా అదృష్టం భావిస్తున్నాను మేడం. కానీ మీ టెస్ట్ మనీ నాకు ఇంకా బాగా చేసుకోవాలి, ఇది సాధియాలి అన్న నమ్మకం మాకు వచ్చింది మేడం. ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ మేడం మాకు ఈ అవకాశం. థ్యాంక్ యూ మేడం. సో ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అంజలి మేడం, ఎక్సలెంట్ గా చెప్పారు మీరు. సో అంజమ్మ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్మ్యూట్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. నాకు రత్నం మేడం మాట్లాడింది ప్రతి ఒక్క మాట కనెక్ట్ అయింది సార్. సో ఎక్సలెంట్ మేడం. నాకు తనను చూసి మేడం చూసి ఇంకా ముందుకెళ్ళాలనిపిస్తుంది సార్. వెరీ గుడ్ మేడం. థ్యాంక్ యూ. రత్నం యూ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నీ మాటలు నాకు ప్రతి మాట కనెక్ట్ అయింది మేడం. ఓకే మేడం, అలాగే ముందుకు వెళ్ళాలి మేడం. నీ మాటలు విని నేను ఇంకా ముందుకు వెళ్దామని ధైర్యం చేసుకుంటున్నా. బాధలు ఇప్పుడే ఎక్కువ అవుతున్నాయి మేడం. లేదు మేడం, అన్నీ పోతాయి బాధలు. మనం మంచి ప్లాట్ఫారాన్ని ఎంచుకున్నాము. మన బాధలు పోగొట్టడానికి మన అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మనకు మంచి ప్లాట్ఫారాన్ని ఇచ్చారు. దీన్ని పట్టుకొని మనము
ముందుకెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాం మేడం. ఎవరిని అడిగినా మేడం నీకు అది పిచ్చి పట్టిందా పట్టిందా అని అడుగుతున్నారు. అంటారు మేడం, ఖచ్చితంగా అంటారు. వాళ్ళకి తెలీదు. వెళ్ళింది మనము మీటింగ్కి, చూసింది మనము, వాళ్ళకి తెలీదు. అంటారు అన్నా రేపు మళ్ళీ వాళ్ళే అనేది మనల్ని. అమ్మ ఈ పిల్ల ఏదైనా సాధిస్తుంది అనేది కూడా వాళ్ళే మనల్ని. అందుకే మేడం నీ మాట ప్రతి మాట నాకు కనెక్ట్ అయింది. నేను ముందుకు వస్తా మేడం. ఖచ్చితంగా మేడం ముందుకెళ్ళి చెయ్యాలి, సక్సెస్ తీసుకోవాలి. మనల్ని జాయిన్ చేసిన మన లీడర్స్ని కూడా మనము ఆ, అప్పుడప్పుడు మాట్లాడుతూ రోజు మాట్లాడి వాళ్ళ సక్సెస్ని చూసి మనం కూడా ముందుకు వెళ్తా ఉండాలి మేడం. తప్పకుండా మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ మేడం, అంజమ్మ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. సో నెక్స్ట్ థ్యాంక్ గోవిందమ్మ మేడం ఫ్రమ్ కందుకూర్. అన్మ్యూట్ ఇచ్చాను మేడం. గోవిందమ్మ మేడం, మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్. రత్నం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. ఈరోజు మీ టెస్ట్ మనీ సూపర్ ఉంది మేడం. థ్యాంక్ నాకు యూ కనెక్ట్ మేడం. మేడం. ఎవరు ఏమనుకున్నా కానీ మన లైఫ్ మనం ముందుకెళ్ళాలి. ఎవరు ఏం చెప్పుకున్నా ఇబ్బంది లేదు. మన జీవితం, మన పిల్లలు, మా హస్బెండ్, మన జీవితం మనం ముందుకెళ్ళామనుకో వాళ్ళు కూడా మనల్ని పర్వాలేదు బాగున్నారు అని అంటారు మేడం. అదొక్కడ మాత్రం నాకు భలే కనెక్ట్ అయింది మేడం. నేను అనుకుంటున్నా మేడం నాకు మాట్లాడడానికి టైం ఇస్తారా ఇవ్వరా అనుకుంటున్నాను మేడం. ఇచ్చారు. మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని హార్ట్ఫుల్గా అనుకుంటున్నాను మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ గోవిందం మేడం, ఎక్సలెంట్. థ్యాంక్స్ సార్. సో నెక్స్ట్ నాగార్జున సార్, మీకు అన్మ్యూట్ ఇచ్చాను సార్. నాగార్జున సార్. సో నెక్స్ట్ మరపూడి ప్రసన్న సార్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రత్నం మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీ జర్నీ చాలా బాగుంది మేడం, చాలా మోటివేషన్. ఓకే సార్. చాలా చాలా బాగుంది. నాకు చాలా కొన్ని పాయింట్స్ నాకు తగిలాయి మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేడం, ఓకే సార్ చెప్పండి సార్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి చదువుతో సంబంధం లేకుండా నిలబట్టం మేడం. ఎస్, నేను సాధించగలను ఏ పనైనా. ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి మేడం ఏదైనా. సెకండ్ పాయింట్ వచ్చేసి 3 తరాల ఇన్కమ్. నాకు చాలా మెయిన్ గా అదే మేడం కనెక్ట్ అయింది. మూడోది వచ్చేసి మన అప్లైన్ ఉండదు కదా మేడం. మన అప్లైన్ ఉంటే మనకి చాలా భరోసా మేడం. అవును సార్, కొండంత అండ సార్ వాళ్ళు మనకి. అవును మేడం, మన అప్లైన్ ఉంటే మనకి ఏదైనా, మనకి ఏ డౌట్లు వచ్చినా చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్స్ ఆర్టిఫుల్ గా రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ప్రసన్న సార్. థ్యాంక్ యూ సార్ సో మచ్. నెక్స్ట్ పొన్నం దుర్గా మేడం, హరి సార్ టీమ్. మేడం భూలక్ష్మి మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సూపర్ టెస్ట్ మనీ మేడం ఈరోజు మాత్రం. థ్యాంక్ యూ మేడం. నాకు కనెక్ట్ అయిన మాటలు మొత్తం, మీరు చెప్పిన మాటలు మాత్రం చాలా కనెక్ట్ అయినాయి మేడం. కానీ మీలాగా నేను కూడా కొండ గుర్తులు పెట్టుకొని చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే మేడం, నేర్చుకోవాలి మేడం. సూపర్ చెప్పారు మేడం ఈ రోజు మాత్రం. థ్యాంక్ యూ మేడం. అసలు ఎక్కడ లేనంత మీరు ఐడి వేస్తున్నారు, నేను కొండ గుర్తులు పెట్టుకొని అన్నారు. ఈ రోజు నుంచి దాని మీద కాంప్రమైషన్ పెడతాను మేడం నేను మాత్రం. ఖచ్చితంగా మేడం, చెయ్యాలి మనం. ఐడి వేయాలి అంటే కొంచెం భయంగా ఉంటది. కాకపోతే నాకు కూడా చదువు లేదు, కాకపోతే నేర్చుకోవాలని ఈ రోజు నుంచి అనుకుంటున్నాను మేడం నేను మాత్రం. ఓకే మేడం. మీ మాటల ద్వారాగా చాలా నేర్చుకున్నాను మేడం.
ఓకే చాలా మేడం. కనెక్ట్ అయినాయి. ఓకే ఈ మేడం. మాట మాత్రం నేను బుర్రలో ఆలోచిస్తా. కాదే నాకు చదువు లేదని చాలా మంది అంటున్నారు. ఆ మేడంకి ఏమొచ్చు ఏమి రాదు అంటున్నారు. కాకపోతే నేను అప్పటి నుంచి వాళ్ళు అలా అంటున్నారని నేర్చుకుంటా ఉన్నా. వాళ్ళు ఇలా నేర్చుకుంటున్నా. కానీ ఇప్పుడు వాటి మీద పెట్టను మేడం. నేను మాత్రం ఉమ్, ఐడి మీద పెడతాను మేడం. కాంప్రమైజ్ అంతా పెట్టండి మేడం. నేర్చుకుంటా. మనం అనుకుంటే సాధించింది ఏది ఉండదు మేడం. మన స్త్రీలు అనుకున్నారంటే అది ఖచ్చితంగా సాధిస్తారు మేడం. మీరు కూడా అలాగే సాధించాలి మేడం. సాధిస్తాను మేడం. మిమ్మల్ని ఆపరేషన్ గా తీసుకొని మీలాగా ఎదగాలి అనేది నాకు కనెక్ట్ అయింది మేడం. అట్లానే మీ గోలు సక్సెస్ అవ్వాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్న గోల్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ దుర్గా మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. సో నెక్స్ట్ ప్రతిమ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రతం మేడం. బాలరాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీ ఇద్దరికి హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను మేడం. థ్యాంక్ యూ తర్వాత మేడం. మీరు మీరు లేనిది మేము చెప్పిన లేము మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కనెక్ట్ అయింది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యలేను అనే ఆలోచన తీసివేసి నేను చేయగలను అనేటువంటి ఆలోచించ మీరు ముందుకెళ్తున్నారు మేడం. అవును తర్వాత మేడం. వచ్చేసి మీ హెల్త్ ఎంత ఇబ్బంది అవుతున్నా మొన్న ఇక్కడ మనకి ఫ్లోర్ మీటింగ్ జరిగినప్పుడు చూశాను మేడం. ఎంత హెడేక్ తో ఇబ్బంది పడుతున్నా గానీ టీం కోసం వచ్చారు మేడం మీరు అవును మేడం. మీటింగ్. నేనైతే హెడేక్ వస్తే ఎవరితో మాట్లాడను, సైలెంట్ గా పడుకుంటాను. కానీ ఆ అవును. మీటింగ్ మొత్తం ఎంత ఇబ్బంది పడుతున్నా టీం ఉన్నారు, నా వల్ల వాళ్ళు వెనక్కి వెళ్ళకూడదని ఆలోచనతోటి చాలా ఇబ్బంది పడతా మీరు కూర్చున్నారు. తర్వాత వచ్చేసి మీరు పడుతున్న కష్టం అనేది తెలియకుండా టీం ని ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. మీరు అవును చాలా మేడం. హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బాలరాజ్ సార్కి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నారు. మంచిగా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు మేడం. మీరు అనుకున్నటువంటి గోల్స్ త్వరగా రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో నెక్స్ట్ భూలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. రతం మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ జర్నీ వండర్ఫుల్ గా ఉంది. మీరు చాలా కష్టాలను పడి నిలబడ్డారు. అలాగే అవును మీరు ఓపిక తీరిక కోరిక గట్టిగా ఉంటే మన సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మీరు నిరూపించారు. అది ఓకే మేడం. అలాగే మీరు అనుకుంటున్న గోల్ కూడా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ భూలక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అంజిరెడ్డి సార్ ఫ్రమ్ దర్శి. గుడ్ మార్నింగ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. అంజిరెడ్డి సార్ గుడ్ సార్. మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ రత్న మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఏం లేదు మేడం, మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది మేడం. మా హెల్ప్ కూడా మీకు చాలా వరకు ఎంతవరకు కావాలన్నా కూడా ఇవ్వగలుగుతాం మేడం. కాకుంటే దీంట్లో నిలబడితే సక్సెస్ అనేది సార్ వాళ్ళు చెప్పినట్టుగా హైమా మేడం గారి సపోర్ట్ కానీ సాయన్న సార్ సపోర్ట్ కానీ మనందరం తీసుకొని ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ సక్సెస్ అందరికీ ఉంటుంది మేడం. నిలబడితే సక్సెస్ ఖచ్చితంగా వచ్చిందని ఆశిస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సార్. మీ సక్సెస్ మాకు చాలా ఉంది సార్. మీ వల్ల మేము ఈ రేంజ్కి రాగలిగాము, ఫ్లవర్ డైరెక్టర్ దాకా. అంటే మీ అందరి సక్సెస్ ఉండబట్టే సార్ నాకు. వాస్తవానికి ఏంటంటే మేడం, నేను అనుకున్న మొన్నటి దాకా కూడా హైమా మేడం గారు లేడీస్, మీరు లేడీస్ సపోర్ట్ ఎట్ట వచ్చిందని కొంచెం బాధగా ఉంది. కానీ ఇప్పుడు సార్ గారు నా అమ్మటి తిరుగుతా ఎక్కడికి వెళ్తా కూడా ఏంటంటే నేను ఒక్కరిని ఎప్పుడు వెళ్ళను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంకోళ్ళని కంపల్సరీగా నేను తోడు తీసుకెళ్తా. ఇప్పుడు సార్ ఎక్కడికి వెళ్తున్నా, సార్ ఇక్కడ డీలర్షిప్కి వెళ్ళాలన్నా కానీ అమ్మటి సపోర్ట్ చేస్తున్నారు. అందువరకు నేను సక్సెస్ మేడం. థ్యాంక్ యూ. దీంట్లో నిలబడి మీలాగే కొంచెం సక్సెస్ తీసుకుంటానని కోరుకుంటా మేడం. ఖచ్చితంగా సార్. మీకు మా మీద మంచి చెక్కులు రావాలి, మీరు వేరే స్థాయిలో ఉండాలి సార్. అలానే మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంజిరెడ్డి సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎల్లమ్మ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎల్లమ్మ మేడం, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం రత్తమ్మ గుడ్ మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీరు మాట్లాడిన ప్రతిదీ మాకు కనెక్ట్ అయింది మేడం. చాలా బాగా చెప్పారు. మీకు అంతగా పెద్దగా చదువు లేకపోయినా కూడా ప్రతి దానికి పట్టుదలగా మీరు చేశారు మేడం. మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలి చాలా. మా సార్ కూడా మీకు సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళగలుగుతున్నారు. అలాగే అందరికి కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాం మేడం. చాలా బాగా చెప్పారు మేడం. నాకు కూడా పెద్దగా చదువు లేదు. నేను కూడా వెస్టేజ్ లో జాయిన్ అయ్యాను. నేను కూడా మీలాగే కష్టపడాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా మేడం, సక్సెస్ వచ్చిద్ది. కష్టపడండి, మన సార్ వాళ్ళ సపోర్ట్ కూడా వచ్చిద్ది. కాకపోతే మనం జాయిన్ సార్ వాళ్ళ అవ్వగానే సపోర్ట్ తోనే మేడం. సార్ వాళ్ళ సపోర్ట్ తోనే మన అప్లైనర్లే మనకు బలం మేడం. వాళ్ళ అవును సపోర్ట్ మేడం. ఉంటే మనం ఏదైనా సాధించగలమనే పట్టుదల కూడా వస్తుంది మేడం. ఓకే మేడం, వాళ్ళు ఉన్నాగా మనం భయపడాల్సిన పని లేదు, ముందుకు దూసుకెళ్ళడమే మేడం. అవును అవును మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు సార్ కి థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ థ్యాంక్ మేడం, యూ సార్. ఎక్సలెంట్ ఎల్లమ్మ మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ పి శ్రీదేవి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం. సో అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం. హలో మేడం, మీ వాయిస్ రావట్లేదు మేడం. ఓకే, నెక్స్ట్ గుప్తా సార్ ఫ్రమ్ సంజయ్ సార్ టీమ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి సార్. గుప్తా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రత్తమ్మ మేడం, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. హలో గుడ్ మార్నింగ్ సార్. మేడం, ఈ రోజు మీ టెస్ట్ మనీ మాత్రం వేరే లెవెల్లో ఉంది మేడం. మీ థ్యాంక్ యూ టెస్ట్ మనీ విన్న తర్వాత నా గతాన్ని నాకు గుర్తయినట్టు అయింది మేడం. ఓకే సార్. కొంచెం ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అయ్యాను. ఓకే సార్. చదువుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు అనుకుంటే సాధించగలరు అనే దాన్ని మీరు నిరూపించారు మేడం. ఓకే సార్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము కూడా ముందుకు నడవాలని కోరుకుంటున్నాం మేడం. అలాగే మీ మీ చెక్ అనేది కూడా ఇంక్రీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. సార్. థ్యాంక్ యూ మేడం. నాకు ఈ థ్యాంక్ అవకాశం యూ సార్. ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గుప్తా సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు చదువు లేకపోయినా చాలా చాలా టెస్ట్ మనీ చాలా బాగా చెప్పారు మేడం. చాలా ఇంప్రెషన్ అయ్యారు మేడం. మీరు సిల్వర్ కేటగిరీలోకి పోయారు మేడం. మీరు చాలా నేను కూడా అలా ముందుకు పోవాలని కోరుకుంటున్నా మేడం. ఖచ్చితంగా మేడం, అందరికి సక్సెస్ ఉంది. మనము ఈ ప్లాట్ఫారాన్ని నీతి నిజాయితీగా మనం ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా వెళ్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. శ్రీదేవి మేడం, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ నాగేంద్ర బాబు సార్, సిరిగిరిపాడు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రత్తమ్మ మేడం. గుడ్ మార్నింగ్ బాలరాజ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా ఎక్సలెంట్ గా మీ టెస్ట్ మోనీ చెప్పారు మేడం. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ గా ఉంది. కష్టాలు పడి సొంతగా ఇల్లు కట్టుకుర్రు. అలాగే మీ కష్టంతో కొంచెం ఎదిగిర్రు. మంచి ప్లాట్ఫామ్ దొరికింది మనందరికి. దీంట్లో ఇంకా మనం సక్సెస్ కావాలా. మీరు అలాగనే మీరు అనుకున్న గోలు రీచ్ కావాలి. వండర్ఫుల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సార్. అలాగే అందరికి మీకు కూడా సక్సెస్ రావాలి సార్. మీ అందరు సపోర్ట్ ఉండబట్టే నేను
సిల్వర్ కేటగిరీలోకి నిలబడ్డాను సార్. ఖచ్చితంగా మీ అందరికి కూడా సక్సెస్ రావాలి. మీరు కూడా తీసుకోవాలి. మంచి ప్లాట్ఫామ్ సార్. ఎన్ని ఉడిదొడుకులు వచ్చినాయి, ప్లాట్ఫామ్ని ఇంక వదలమాకండి సార్. ఖచ్చితంగా చేసుకోండి. ఓకే మేడం. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ నాగేంద్ర బాబు సార్. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సృజని మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, మాట్లాడండి మేడం. సృజని మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను ఫస్ట్ టైం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఓకే మేడం. నేను మేడం మీరు హోమ్ మీటింగ్స్ ఎలా చేశారో అని చెప్పారు. నేను ఓకే. ఇంతవరకు హోమ్ మీటింగ్ ఒకటి కూడా చేయలేదు. ఓకే మేడం. ఆయన సార్ చెప్తా ఉంటారు హోమ్ మీటింగ్. నేను కూడా ఓకే. మీలాగే విని నేర్చుకొని హోమ్ మీటింగ్ ఓన్గా చెప్పాలని డిసైడ్ అయ్యాను మేడం. ఓకే మేడం. ఏం లేదు మేడం, మన అప్లైనర్లు ఏం చెప్తున్నారా మనం బ్రెయిన్లో పెట్టుకోలేకపోతే మనం ఒక వీడియో తీసుకుంటే సరిపోతుంది మేడం. నేను అలాగే చేశాను. మా మేడం చెప్పేది నేను 2-3 వీడియోలు తీసుకున్నాను. అది వెళ్ళి ఇంటికి వెళ్ళి మా వారికి పాఠం లాగా అప్పచెప్పి నేను నేర్చుకున్నాను మేడం. ఓకే మేడం, అది చాలా బాగా కనెక్ట్ అయ్యాను మేడం. నేను అలానే చేయాలని నేను డిసైడ్ అయ్యాను. ఓకే మేడం. ఖచ్చితంగా చేస్తారు, సాధిస్తాము. దీనిలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దీన్ని మనం ఖచ్చితంగా పట్టుకొని ముందుకెళ్తే మనకు సక్సెస్ ఉంది మేడం. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సృజని మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. ఫస్ట్ టైమే చాలా ఎక్సలెంట్గా మాట్లాడారు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది మేడం. డైలీ ఇలాగే హ్యాండ్ రైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి మేడం సృజని మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థాంక్యూ. నెక్స్ట్ రాధమ్మ మేడం, గోపి సార్ టీమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం మీ వాయిస్ కొంచెం మేడం కట్ గుడ్ అవుతుంది మార్నింగ్ మేడం. మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇంత చదువు లేకపోయినా కూడా ఇంత చేయగలిగారు మీరు. మేడం మీరు జాయిన్ అయ్యి ఎన్ని మంత్స్ అయ్యారు మేడం? 8 నెలలు అయింది మేడం నేను జాయిన్ అయ్యి. హలో మేడం. 8 నెలలు అయింది మేడం నేను సూపర్ జాయిన్ మేడం, అయ్యి. అది నాకు డౌట్. సూపర్ మేడం, మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి వాళ్ళ టెస్టిమోనీ వల్ల మేము కూడా మీకంటే ఇంకా పాజిటివ్ గా రావాలని కోరుకుంటున్నాను మేడం. నేను ఖచ్చితంగా చాలా రావచ్చు సూపర్ మేడం మేడం. మనం. మీ కొండ గుర్తులు ఏంటో మేడం నాకు తెలియదు. హోమ్ మీటింగ్స్ నేను కూడా నా అప్లైనర్లు దూరంగా ఉన్నారు, అందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నాకు సాయి శక్తిలా నేను కూడా చేస్తుంటాను మేడం. ఖచ్చితంగా చాలా మేడం, సూపర్ మేడం. సాధించాలంటే మనం చెయ్యాలా. ఓకే మేడం. మీరు మరి చదువు లేకుండా ఆశా వర్కర్ గా చేస్తా ఇది ఎంత దూరం తీసుకొచ్చి 8 నెలల చాలా ఫాస్ట్ గా వచ్చారు మేడం మీరు. సూపర్ ఖచ్చితంగా మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఈ మేడం. అవకాశం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. రాధమ్మ మేడం ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. నెక్స్ట్ అనురాధ మేడం ఫ్రమ్ న్యూజిలాండ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను మేడం, మాట్లాడండి మేడం. లీడర్స్ గమనించండి, ఇంకెవరు కూడా హ్యాండ్ రైజ్ చేయొద్దు. మనం మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాము. ఇప్పటికే 7 అవన్ వస్తుంది టైం కూడా. హలో సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెంగళరెడ్డి సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. రత్తమ్మ మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మోని ఈ రోజు ఎక్సలెంట్ గా ఉంది మేడం. ప్రతి పాయింట్ మాకు కనెక్ట్ అయింది. థ్యాంక్ యూ మేడం. అందులో అదే చదువు లేకపోయినా మీరు టీం లీడ్ చేసుకొని ఎక్సలెంట్ గా ముందుకు దూసుకెళ్తున్నారు మేడం. ఆ పాయింట్ నచ్చింది. ఓకే మేడం. రెండోది మీ సార్ మీకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బయట వాళ్ళు ఏ మీటింగ్స్ అది ఇది అన్నా కానీ మీ సారు వినకుండా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మేడం. చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మేడం. థ్యాంక్ యూ మేడం అనురాధ మేడం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ తిరుపతి రావు సార్ ఫ్రమ్ ఆర్ఈ సార్ టీమ్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి సార్.
తిరుపతిరావు సార్. నెక్స్ట్ నాగార్జున సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రత్తమ్మ బాలరాజ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నాగార్జున మేడం, మాది గుండ్ల సముద్రం. నేను కూడా బేలర్ పని చేస్తుంటా మేడం. ఓకే సార్. ఈరోజు మీరు ఇచ్చిన టెస్ట్ మనీ చాలా బాగా కనెక్ట్ అయింది మేడం నాకు. ఓకే సార్. నేను కూడా బేలర్ పని చేస్తుంటా మేడం, గుండ్ల సముద్రంలోనే. ఓకే సార్. నాకు ఈ వేస్టేజ్ అనేది మా పొదిలి విక్రమ్ సార్ ద్వారా పరిచయం అయింది మేడం. ఓకే సార్, మంచి గ్లేజర్ సార్. అవును మేడం, నాకు సార్ కన్నా ఒక బ్రదర్ లా నమ్మాను ఆయన్ని. ఓకే సార్. ఆయన నమ్మి వేస్టేజ్ లోకి రావడం జరిగింది. ఓకే సార్. అలాగే ఆ సార్కి తోడు హేమ మేడం నాకు వచ్చి ఇలా వివరించారు, ఒక వారం అయింది నాకు చెప్పి కూడా. ఓకే సార్. నేను మొన్న జరిగిన కోటప్పకొండ మీటింగ్ కూడా రావడం జరిగింది మేడం. ఓకే సార్. ఈ విక్రమ్ సార్ మీద నమ్మకంతో రావడం జరిగింది. ఓకే సార్. అక్కడికి వచ్చాక విక్రమ్ సార్ని వీళ్ళందరినీ మర్చిపోయాను, కేవలం అక్కడ స్టేజ్ మీద ఉన్న ఎంఎస్ఆర్ సార్ని, పిఎస్ఆర్ సార్ని, అలాగే అక్కడ ఉన్న లీడర్స్ అందరినీ, మన సురేష్ సార్ని, ఓకే సార్, వీళ్ళందరినీ చూసి ఒకటే నిర్ణయించుకున్నాను మేడం. ఏ రోజైతే నేను ఆ కోటప్పకొండకు వచ్చి వాళ్ళని చూశాను, ఆ రోజు నేను ఒకటే నిర్ణయించుకున్నాను మేడం, నేను కూడా ఏదో ఒక రోజు ఆ స్టేజ్ ఎక్కి ఇలాగే మీటింగ్ చేయాలని. ఓకే సార్. ఆ రోజు నా నిర్ణయం చాలా దృఢంగా తీసుకున్నాను. ఓకే సార్. అప్పుడు ఎంత దృఢంగా తీసుకున్నానంటే నా నిర్ణయాన్ని, ఓకే సార్. ఆ రోజు నుంచి నా లక్ష్యం కూడా చాలా తేలిగ్గా అనిపించింది మేడం. ఇంకా ఆ రోజు నుంచి రోజు ఇంటికి వచ్చి పనికి వెళ్తూ రోజు సాయంత్రం ఇలాగే హోమ్ మీటింగ్లు విక్రమ్ సార్ని కానీ అలాగే హేమ మేడం కానీ తీసుకొని 2 రోజుల నుంచి హోమ్ మీటింగ్స్ చేస్తాను మేడం. ఇంకా దాని ద్వారా ఒకటే అనుకున్నాను మేడం, సక్సెస్ ఎక్కడి నుంచో రాదు, మన లోపలే పుట్టాలి సక్సెస్. దానికోసం బయట వెతకొద్దు అనుకున్నాను మేడం. ఓకే సార్. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మీరు ఇందాక ఒకటి చెప్తారు మేడం, మీరు స్టార్టింగ్ లోనే మీ వాళ్ళే మీకు సపోర్ట్ ఇవ్వలేదని, మన వాళ్ళు ఎవ్వరు మనకు సపోర్ట్ ఇవ్వరని తెలిసింది మేడం నాకు కూడాని. ఎవరు సార్? మన వాళ్ళు మనల్ని వెనక తొక్కేయాలనే చెప్తారు. ఖచ్చితంగా మేడం, మనం ఒక మెట్టు పైకి వెళ్తా అన్నామంటే ఫస్ట్ మనల్ని లాగేసే దాంట్లో ఉండేది మన వాళ్ళేను. ఖచ్చితంగా. అవును మేడం, మనం ఏదైనా బరువు మోస్తున్నప్పుడు మన కాలం వైపు వస్తుంది, కానీ ఈ సమాజం మన నెత్తిన బరువు చూడదు ఖచ్చితంగా. అవును సార్. అనుకున్నాను. ఇంకా నాకు జరిగిన మంచి కూడా నేను నలుగురికి చెప్తాను. ఆ నలుగురిని కూడా ఖచ్చితంగా జాయిన్ చేసి నేను కూడా ఏదో ఒక రోజు సక్సెస్ కావాలని మీరు చెప్పిన పాయింట్స్ కూడా చాలా తీసుకున్నాను మేడం. ఓకే సార్. ఏదో ఒక రోజు కూడా నేను ఈ టెస్ట్ మెమోలో పాల్గొని మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. ఖచ్చితంగా అలాగే సార్, నాకు అవకాశం ఇచ్చిన ఈ వెంకటరెడ్డి సార్కిను, హేమ మేడంకిను, పోతే విక్రమ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నాగార్జున సార్, ఎక్సలెంట్ సార్. మీరు చాలా ఎక్సలెంట్ గా ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీ వాయిస్ కూడా చాలా బాగుంది సార్. డైలీ ఇలాగే ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాగార్జున సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ తిరుపతిరావు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్, మాట్లాడండి సార్. తిరుపతిరావు సార్ ఫ్రమ్ హరి సార్ టీమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. రత్నం మేడం, బాలనారాయణ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు, మీరు చదువులేకపోయినా చాలా కష్టపడి మనలో ఎగతారు అనుకోకుండా వాళ్ళని కేర్ చేసి మన సత్తా ఏందో చూపించాలని వెజిటేజ్లో చేరి వాళ్ళు చాలా ముందుకు నడిపించి చాలా బాగా కష్టపడి చాలా ముందుకు వచ్చారు మేడం. ఓకే సార్. అలాగే మీరు అనుకున్న గోల్ రీచ్ కావాలని కంగ్రాట్స్ చెప్తూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. సో తిరుపతిరావు సార్, థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. లీడర్స్ గమనించండి, మనం మీటింగ్స్ అనౌన్స్ చేస్తున్నాం. రత్తమ్మ మేడం అండ్ బాలరాజ్ సార్, వెరీ థ్యాంక్ఫుల్ మేడం, ఈ రోజు మీరు ఈ జూమ్ సెషన్ అందజేసినందుకు. మీరు ఏదైతే గోల్స్ పెట్టుకున్నారో అవి 100% ఫుల్ఫిల్ అవ్వాలని ఈ జూమ్ సెషన్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. లీడర్స్ గమనించండి, మనకి
నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ అనౌన్స్ చేసుకుందాము. పోస్టర్ ఆల్రెడీ పెట్టాను, ఒకసారి చూడండి లీడర్స్. సో 21 డిసెంబర్ 2025 కొండేపిలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో మన గ్రేట్ లీడర్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ట్రైనర్ ఆనంద్ ప్రసాద్ సారు మనకి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇవ్వబోవడానికి మన కొండేపి వస్తున్నారు. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రొడక్ట్ నాలెడ్జ్ కోసం ప్రతి ఒక్కళ్ళు టికెట్ బుక్ చేసుకొని మీటింగ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను లీడర్స్. ఎందుకంటే కోటప్పకొండ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకు కూడా ఇది ఎక్సలెంట్ అవకాశం లీడర్స్. ప్రొడక్ట్ నాలెడ్జ్ మనం ఫీల్డ్లోకి వెళ్ళగానే ముందు మనకి తెలియాలి ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ చేయాలి, అందులో మనం పక్కన వాళ్ళకి షేర్ చేయాలంటే ముందు మనం తెలుసుకొని ఉండాలి. కాబట్టి సార్ చాలా వివరంగా చిన్న పిల్లలకి కూడా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. కొండేపిలో జరగబోతుంది. మనకి ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం లీడర్స్. అలాగే 28వ తేదీ అంటే నెక్స్ట్ సండే 28/12/2025 ఆదివారం వస్తుంది లీడర్స్. మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సారు ఒకే రోజు 4 సెమినార్లు, అంటే మార్నింగ్ 9కి మార్కాపురంలో, అలాగే 11కి వచ్చేసరికి వినుకొండలో, మళ్ళీ 1 PM అద్దంకి సిపిఐ భవన్లో, మళ్ళీ ఈవినింగ్ పూట 2 గంటలప్పుడు కందుకూరులో, ఇలా 4 సెమినార్లు. చూడండి లీడర్స్, మన మహా గురూజీ మన కోసం, మన టీం మెంబర్స్ అందరూ ఉంటారని, మనల్ని సక్సెస్ చేయాలని ఒక సంకల్ప బలంతో మనందరి కోసం ఇవ్వబోతున్నారు. 28వ తేదీ ఎక్సలెంట్ అవకాశము. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మన టీం అందరినీ మీటింగ్లో కూర్చోబెట్టగలిగితే మనం మెయిన్ ఈ బిజినెస్ కీ రోల్ ఏంటంటే మీటింగ్స్. సో మనం వింటూనే ఉన్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా నేను మీటింగ్కి వెళ్ళే తెలుసుకున్నాను, మీటింగ్కి వెళ్ళే సక్సెస్ అయ్యాను అని. స్టార్టింగ్ స్టెప్ మీటింగ్ అనమాట. మోర్ మీటింగ్స్ మోర్ ఎర్నింగ్స్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడ మీటింగ్ వచ్చినా కూడా మనం వెళ్ళాలి, మనకి తెలిసినటువంటి ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఉన్నటువంటి మన టీంని, అలాగే న్యూ జాయినర్స్ని అందరిని తీసుకెళ్ళి మీటింగ్లో కానీ కూర్చోబెట్టగలిగామంటే అందులో ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. మీటింగ్స్ వెళ్ళిన వాళ్ళు డెఫినెట్గా ముందు వాళ్ళ మైండ్లో ఒక థాట్ వస్తుంది, ఇది చేయాలి, ఇది ఎందుకు చేయాలి, ఎంతమంది చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, మనం ఎందుకు చేయాలి అనేది ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అది కేవలం మీటింగ్స్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ఏదైతే పోస్టులు పెట్టామో అగైన్ మన గ్రూప్లో కూడా ఫార్వర్డ్ చేస్తాము. సో మన వాళ్ళందరికీ కమ్యూనికేట్ చేయండి లీడర్స్. అలాగే ఇంకొకటి, గుంటూరులో ఈరోజు 19వ తేదీ 9 గంటలకి గుంటూరు నండూరి కోటేశ్వర కళ్యాణ మండపంలో మన అంటే సేల్స్ మేనేజర్ సారు, అట్లాగే కంపెనీ ట్రైనర్స్ మలినాథ్ సారు, ఆనంద్ ఏఎస్ఎం సారు మన గుంటూరుకి రాబోతున్నారు ఈరోజు 9 గంటలకి. సో మనకి తెలిసిన సరౌండింగ్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరన్నా ఉన్నా, ఇలా హెల్త్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, ఈ ట్రైనింగ్కి వచ్చి తెలుసుకుందాము ఇప్పుడు. సో దీని ద్వారా మనకి కొంచెం హెల్త్ ఇదవ్వకుండా కొన్ని యూజ్ చేయొచ్చు అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉందని చెప్పేసి కన్విన్స్ చేసో మనం మీటింగ్ కానీ తీసుకెళ్ళామంటే, మనం వెళ్ళాలి, మన టీం వెళ్ళినట్టయితే మనకి కొంచెం ఫాస్ట్గా సక్సెస్ అవడానికి ఈ మీటింగ్స్ చాలా హెల్ప్ అవుతాయి లీడర్స్. ప్రతి ఒక్కళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేయండి. గుంటూరులో ఈరోజు 19/12/2025 అని ఇచ్చున్నారు పోస్టర్. ఈ రోజే 9 గంటలకి, ఇంకా 2 hours టైం ఉంది. ఈ 2 hours కూడా మన తెలిసిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉన్నా ఆ మీటింగ్ అటెండ్ చేయించండి లీడర్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి 22/12 సోమవారం నర్సరావుపేటలో డిఎల్సిపి వెస్టేజ్ డిఎల్సిపిలోనే 22/12/2025 మండే 1 గంటకి మన ప్రొడక్ట్ నాలెడ్జ్ సార్ గ్రేట్ లీడర్ పిఎస్ఆర్ సారు, అందులో మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్ జరగబోతుంది, బిజినెస్ సెమినారు. సో నర్సరావుపేట సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరికీ ఇప్పటి నుంచే ఫాలోఅప్ చేసుకొని ఆ డేట్ కానీ మనం ముందుగానే చెప్పగలిగితే ఆ డేట్కి మన టీం వాళ్ళు వచ్చి ఉంటారు మీటింగ్లో. తద్వారా మనకి ఎక్కువ మీటింగ్స్ తీసుకోవడం వల్ల మనం బిజినెస్లో కూడా ఫాస్ట్గా గ్రోత్ అవడానికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ పొన్నూరు, అదే రోజు మార్నింగ్ 22/12/2025 సోమవారం పొన్నూరు డిఎల్సిపిలో మళ్ళీ అగైన్ పిఎస్ఆర్ సారు ఎంఎస్ఆర్ సారు మహా గురూజీ మన బిజినెస్ మీటింగ్ వివరించబోతున్నారు. సో కొత్త లీడర్స్ ఎక్కువ మందిని ప్రమోట్ చేసుకోవడానికి కింద కూడా రాస్తున్నారు. సో కొత్త లీడర్స్ని ఎక్కువ మంది ప్రమోట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అసలు ఈ బిజినెస్ ఎంతమంది చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారు, ఎందుకు చేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దయచేసి ఆ సరౌండింగ్స్ ఉన్న మన ప్రతి ఒక్క లీడర్స్ని అక్కడ మీటింగ్లో కూర్చోబెట్టేలాగా ప్రయత్నం చేయండి లీడర్స్.
నెక్స్ట్ 31/12/2025 విజయవాడలో హనుమాన్పేట ఆ లొకేషన్లో డిఎల్సిపి దగ్గర మన గ్రేట్ లీడర్, మన మెంటర్, మనందరి అప్లైనర్ సురేష్ సార్ సెమినార్ జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరూ విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు మన మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం లీడర్స్. సో ఇవన్నీ కూడా మళ్ళీ మన గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాము. ఎవరైనా ఉన్న స్క్రీన్ షాట్ అట్లా తీసి మన టీం మెంబర్స్కి ఫార్వర్డ్ చేయండి లీడర్స్. సో నెక్స్ట్ 20వ తేదీ అంటే రేపు మదనపల్లిలో మన గ్రేట్ లీడర్ మళ్ళీ అగైన్ సురేష్ సార్ ఫ్లోర్ మీటింగ్కి ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు మన టీము సరౌండింగ్స్ మదనపల్లి సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీటింగ్కి అటెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం లీడర్స్. మనం వెళ్ళాలి, మన టీం మెంబర్స్ని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకోవాలి. థ్యాంక్ యూ లీడర్స్. అట్లాగే మళ్ళీ అదే రోజు ఉదయం ఫస్ట్ తిరుపతి విక్టోరీ టీమ్ ఆఫీస్ డాక్టర్ మహాల్ రోడ్ అంటే ఆ లొకేషన్లో మనకి మళ్ళీ అగైన్ మన మెంటర్ సురేష్ సార్ మీటింగ్ జరగబోతా ఉంది, ఫ్లోర్ మీటింగ్. సో ప్రతి ఒక్కళ్ళు ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీటింగ్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను లీడర్స్. మళ్ళీ అగైన్ 25వ తేదీ పామూరు షాదిఖానా ఇరువురు రోడ్డు దగ్గర మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్ రాబోతున్నారు వెస్టేజ్ బిజినెస్ సెమినార్ గురించి. సో ఇంకొక గ్రేట్ ఏంటంటే ఆ రోజు క్రిస్టమస్ స్పెషల్ అన్నమాట. సార్ కూడా ఎక్సలెంట్గా అక్కడే సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మనందరితో కలిసి. ప్రతి ఒక్కళ్ళు కూడా పామూరు సరౌండింగ్స్లో కనిగిరి నుంచి కానీ కందుకూరు నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు పామూరు మీటింగ్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం లీడర్స్. అలాగే 22వ తేదీ గుంటూరు మన గ్రేట్ మెంటర్ సురేష్ సార్ గుంటూరు డిఎల్సిపి నందు మన బిజినెస్ సెమినార్ ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కళ్ళు గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు మన సురేష్ సార్ మీటింగ్కి ఫ్లోర్ మీటింగ్కి అటెండ్ చేయించవలసిందిగా తెలియజేస్తున్నాను లీడర్స్. మళ్ళీ 25వ తేదీ ఇందాక పామూరు ఆఫ్టర్నూన్ అన్నాను కదా, అదే ఉదయం కావలిలో ఉదయం 10 గంటలకి ఫస్ట్ కావలిలో ఏఎన్ఆర్ కళ్యాణ మండపంలో మన మహా గురూజీ ఎంఎస్ఆర్ సార్ రాబోతున్నారు. అదే రోజు సారు మనతో పాటే క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసుకొని మనకి బిజినెస్ సెమినార్ ఇవ్వబోతున్నారు. ప్రతి ఒక్కరు కావలి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు ఈ మీటింగ్స్ యూజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను లీడర్స్. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ మీటింగ్స్. సో ఈ పోస్టులు మళ్ళీ గ్రూప్స్లో కూడా పెడతాము. ప్రతి ఒక్కళ్ళు మీటింగ్స్ని సద్వినియోగం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇంతసేపు ఓపిక్గా ప్రతి ఒక్కళ్ళు ఉన్నందుకు ఇంకా 164 మెంబర్స్ ఉన్నారు. హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ తిమోతి సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మీటింగ్ క్లోజ్ చేయండి సార్. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.